అవసరం లేదా? Yes sir, you can start చేయండి. స్టార్ట్ చేద్దాం. అందరూ కూడా ఎవరి ఆసనంలో వాళ్ళు కూర్చోండి. ఎవరికి ఏ ఆసనం సుఖంగా ఉంటే ఆసనంలో కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. శిరస్సును కూడా నిటారుగా ఉంచండి. ధ్యాన ముద్రలో కూర్చోండి. 3 సార్లు దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకుందాం. మొట్టమొదట దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోండి. విడిచిపెట్టండి. మరలా దీర్ఘమైన శ్వాస. విడిచిపెట్టండి. మూడవసారి దీర్ఘమైన శ్వాస. విడిచిపెట్టండి. ఇప్పుడు 3 సార్లు ఓంకారం చెప్తూ ప్రార్థన చెప్తాం. దీర్ఘమైన శ్వాస. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమమృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మం గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అండి. పద్మగారెడ్డి గారు మీరు పద్మగారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. అందరూ ఈరోజు మనం యోగిక్ జాగింగ్ నేర్చుకోబోతున్నాము. మనం ఇప్పుడు యోగాలో యూజువల్లీ ఏమనుకుంటాం, ఆసనాలు అవి చేస్తే వెయిట్ లాస్ తొందరగా రాదేమో అన్న ఫీలింగ్. కాబట్టి ఈ యోగిక్ జాగింగ్ చేయడం వల్ల మీకు ఆ ఫీలింగ్ కంప్లీట్గా పోతుంది. ఇది 12 ఎక్సర్సైజెస్ 12 పోజెస్తో కలిపిన ఒక కంప్లీట్ ప్యాకేజ్ అండి. బాబా రామ్దేవ్ గారు డిజైన్ చేశారు ఇది యోగిక్ జాగింగ్. మనకి వెయిట్ లాస్కి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒబెసిటీ ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ తొందరగా కోరుకునే వాళ్ళు ఈ 12 పోజెస్ని రెగ్యులర్గా చేస్తే 10 minutes మనం యోగిక్ జాగింగ్ చేస్తే ఆల్మోస్ట్ 1 hour మనం వాక్ చేస్తే ఎంత క్యాలరీస్ బర్న్ అవుతాయో అంత రిజల్ట్ ఉంటుంది. సో ఈ 12 పోజెస్ కూడా నేను మీకు చెప్తూ చేపిస్తాను మీతో. ఇందులో 3 రకాలుగా చేయొచ్చు, స్లోగా, మీడియం అండ్ ఫాస్ట్. ఎవరెవరి ఏజ్ని బట్టి, ఎవరెవరి బాడీని బట్టి మనము దాన్ని చేయాలి. అండ్ మనం ఏ ఆసనం, ఏ ఎక్సర్సైజ్ అయినా కూడా ఎక్కువసేపు చేసినంత కొద్దీ మనకు రిజల్ట్ బాగా వస్తుంది. సో అందరూ కూడా లేచి నుంచోండి, యోగిక్ జాగింగ్ చేద్దాము. అందరూ లేచి నుంచోండి. చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ నేను మీకు చెప్తాను, తర్వాత నాతో ఫాలో అవ్వండి. ప్రతి పోజ్ కూడా 10 కౌంట్ చేద్దాం. ఫస్ట్ డే కాబట్టి తర్వాత రెగ్యులర్ గా చేస్తున్నప్పుడు మన నంబర్ పెంచుకోవచ్చు.
చేయొచ్చు. సో అందరూ కూడా లేచి నిల్చోండి. యోగిక్ జాగింగ్. ఫస్ట్ పోజ్ సింపుల్ జాగింగ్. నిల్చున్న చోటనే జాగింగ్ చేయండి. జాగ్ చేస్తే ఎలాగా చేస్తారో అలాగా నిల్చున్న చోటనే జాగింగ్. సో వెరీ సింపుల్. ఫస్ట్ స్టెప్ జస్ట్ వార్మ్ అప్ లాగా ఇది, రైట్? అందరూ చేద్దాం ఇప్పుడు. జస్ట్ జాగ్, ఎక్కడైతే మీరు నిల్చున్నారో అక్కడే జాగింగ్ చేయండి. హ్యాండ్స్ జస్ట్ ఇలా మూవ్ చేస్తూ 1 ఎవరో మ్యూట్ లో ఉన్నారు చూడండి, ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉండండి. 5 6 7 8 9 10. రైట్? దీన్నే ఇంకొంచెం ఫాస్ట్ గా చేయొచ్చు, మీడియం గా ఫాస్ట్ గా చేయొచ్చు. అది మన బాడీని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. రైట్? నెక్స్ట్ పోజ్. ఇలా జాగింగ్ ఇదే ప్లేస్ లో ఉండి జస్ట్ హ్యాండ్ లెగ్ జాయింట్. సింపుల్. జస్ట్ ఏం చేయాలంటే ఈ హ్యాండ్ ఆర్ ఈ లెగ్ ఆపోజిట్ హ్యాండ్ లైక్ దిస్. దెన్ 1 2. స్లోగా చేసేవాళ్ళు ఇలా చేయొచ్చు. 1 2 1 2 1 2. రైట్? ఫాస్ట్ గా చేయాలనుకున్న వాళ్ళు దీన్నే ఇంకొంచెం ఓకే. సో మనం ఇది 10 కౌంట్ చేద్దాము. సో లెఫ్ట్ లెగ్ పైకి లిఫ్ట్ చేస్తే రైట్ హ్యాండ్ పైకి వెళ్తుంది. అలాగే రైట్ లెగ్ పైకి లిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పైకి, ఆపోజిట్. లెట్ us start now. 10 count. 1 2 3 4 5 6 7 8 9 10. నార్మల్ బ్రీదింగ్ అండి. జస్ట్ దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఉండండి. రైట్? దట్ వాస్ సెకండ్ పోజ్. నెక్స్ట్ థర్డ్ వన్. ఈ నడు మీద చేతులు పెట్టుకోండి. ఫస్ట్ చూడండి, జస్ట్ లెగ్ రైజ్. 1 2. ఆల్మోస్ట్ మీ ఛాతీకి నీ తగులుతుందా అన్న రేంజ్ లో పైకి లిఫ్ట్ చేయాలి. వెరీ సింపుల్. మీరు ఇంకా బాగా చేయగలము, నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంది అంటే చేతులు ఇలా పెట్టుకొని మీరు టచ్ చేయాలి. అంత హైట్ వరకు నీస్ని రేస్ చేయొచ్చు. ఇది థర్డ్ పోజ్. ఓకే అండి? లెట్ us do it now. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్? దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఉండండి. ఇప్పుడు స్క్వాటింగ్. స్క్వాట్స్ అంటే తెలుసు కదా, జస్ట్ ఇలా నిల్చుని రెండవడం లేవడం లైట్ గా. హైట్స్ తగ్గడానికి ఇది బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఓన్లీ జస్ట్ కంప్లీట్ గా అక్కర్లేదు. సెమీ స్క్వాట్స్ కూర్చోవడం లేవడం. దిస్ ఇస్ ఫోర్త్ పోజ్. ఇప్పుడు అందరూ చేద్దాం ఇది. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్? సైడ్ స్క్వాటింగ్ ఉంటుందండి. జస్ట్ జంప్ చేసి కొంచెం డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోండి ఫీట్స్ మధ్యలో. హ్యాండ్స్ రెండు చూడండి, ఫస్ట్ నుంచి చేయడం. హ్యాండ్స్ రెండు ఇలాగా ఫ్రంట్ ప్యారలల్ గా పెట్టాలి. సైడ్ స్క్వాటింగ్ అంటారు కదా, జస్ట్ ఇలా. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి. ఈ ఫ్లెక్సిబిలిటీ బాగా ఉంటే కంప్లీట్ గా దిగొచ్చు. ఇలా కంప్లీట్ గా దిగి అలా కంప్లీట్ గా ఇలా పక్క దిగి లేవచ్చు. సో
యువర్ బాడీ మీరు చేయండి. సైడ్ స్క్వాటింగ్. ఒకవేళ హ్యాండ్స్ ఇలా పట్టుకోకపోతే ఇలా అయినా పట్టుకోవచ్చు, ఇలా అయినా చేయొచ్చు మీరు. సైడ్ స్క్వాటింగ్. ఈ రెండేమో స్ట్రైట్ గా ఉండాలి. ఈ కాలు కూడా ఇలా చేస్తున్నప్పుడు ఇద్దరు కాలు స్ట్రైట్ గా ఉండాలి, బెండ్ అవ్వకుండా చూడండి. ఓకే, ఇప్పుడు చేద్దాము. 10 కౌంట్. హ్యాండ్స్ ప్యారలల్ గా పెట్టుకోండి. 1 2 మీరు ఎంతవరకు దిగలరో అంతవరకే చేయండి. 3 4 5 6 7 8 9 10. రైట్. ఇప్పుడు వీరభద్రాసనంలో ఒక పోజ్ ఉంటుంది. మళ్ళీ అందరూ జస్ట్ ఇలాగా డిస్టెన్స్ తీసుకొని ఫస్ట్ చూడండి. ఫస్ట్ రైట్ లెగ్ ని 90 degrees స్ట్రైట్ తిప్పుతాము, బాడీని టర్న్ చేస్తాము. దెన్ లంజెస్ అంటాం కదా, సైడ్ ఇలా కంప్లీట్ ఇలాగా స్ట్రెచ్ అయ్యి లెగ్ ఇలాగా పైకి పెట్టాలి. ఇది 90 degrees వస్తుంది. ఈ పక్క లెగ్ ఇది ఇలా ఉంటుంది రైట్. మళ్ళీ టర్న్, మనం లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ పెట్టాలి, బాడీని టర్న్ చేయాలి. లైక్ దిస్. కెన్ ఫీల్ ద స్ట్రెచ్. దీంట్లో ఈ తొడలో అంతా కూడా మీకు స్ట్రెచ్ బాగా తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా బాడీ స్ట్రైట్ గా ఉండాలి. చూడండి ఒకసారి. ఓకే, అందరూ చేద్దాం ఇప్పుడు. రైట్ లెగ్ ఫస్ట్ నార్మల్ బ్రీదింగ్. మీకు టర్న్, బాడీ రొటేట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. అందరూ మళ్ళీ నార్మల్ బ్రీతింగ్ చేయండి. నెక్స్ట్ పోజ్ లోకి వెళ్దాము. నెక్స్ట్ త్రికోణాసనం. ఇది అందరికీ తెలిసిందే. మళ్ళీ జంప్ చేసి కొంచెం డిస్టెన్స్ తీసుకోండి రెండు కాళ్ళ మధ్యలో. దెన్ చూడండి, ఈ రైట్ హ్యాండ్ ఇలా పైకి లేపేసి స్ట్రైట్ గా ఉండాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇలాగా లెఫ్ట్ లెగ్ పట్టుకుంటూ ఈ హ్యాండ్ స్ట్రైట్ గా ఉండాలి. మనం ఇలా పైకి చూడండి. ఈ హ్యాండ్ మన చెవులకి టచ్ అవుతూ ఉండాలి, బెండ్ అవ్వకూడదు, స్ట్రైట్ గానే ఉండాలి. ఇలా పైకి చూడాలి మనం. సో ఫీల్ ద స్ట్రెచ్. ఈ లెగ్ ఎక్కడ బెండ్ అవ్వకూడదు, ఈ లెగ్ బెండ్ అవ్వకూడదు, ఈ హ్యాండ్ కూడా బెండ్ అవ్వకూడదు. ఇలా స్ట్రైట్ గానే ఉండాలి, స్ట్రైట్ గా కిందకి రావాలి. ఇలా పైకి చూడాలి మనం. మన చెయ్యి మన చెవులు టచ్ అవుతూ ఉండాలి. రైట్, మళ్ళీ పైకి రావాలి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ పైకి రైస్ చేసి ఇలా బెండ్ అయ్యి పైకి చూడండి. సైడ్ బెండ్ చాలా బాగా వస్తుంది మీకు. ఈ ఏరియాలో ఫ్యాట్ అంతా బాగా తగ్గుతుంది. ఇట్ ఇస్ నాట్ గుడ్. ఎవ్రీబడి డిస్టెన్స్ పెట్టుకోండి లెగ్స్ మధ్యలో. రైట్ రైట్ హ్యాండ్ కౌంట్ లో చేద్దాము. 1 2 3 4 5 ముందుకు రాకుండా ఇలా కరెక్ట్గా స్ట్రైట్ ఉండాలి, పైకి చూడాలి. 7 స్ట్రెచ్ ఏరియాలో బాగా స్ట్రెచ్ కనిపిస్తుంది. ఎక్కడైతే బెండ్ అవ్వాలో అందువల్ల బెండ్ అవ్వండి. 8 9 10. రిలాక్స్. ఇది ఫాస్ట్ కూడా చేయొచ్చు. ఎక్సర్సైజ్ లాగా చేసినప్పుడు
చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. నెక్స్ట్ కోణాసన. మళ్ళీ 2 ఫీట్ మధ్యలో డిస్టెన్స్ హ్యాండ్స్ ప్యారల్ గా స్ట్రెచ్ చేయండి షోల్డర్స్ వరకు. ఇది కూడా మనం రెగ్యులర్ గా చేసేదే. హ్యాండ్ తీసుకెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ మీద పెట్టి హ్యాండ్ స్ట్రైట్ గా ఉండాలి. మనం ఆ హ్యాండ్ ని చూడాలి. అది స్కై వైపు ఉంటుంది. మనం కూడా పైకి చూడాలి. కోణాసన. రైట్ అండ్ అగైన్ కమ్ టు సెంటర్. ఆపోజిట్ లెగ్ పట్టుకొని పైకి చూడాలి. మన హ్యాండ్ వైపు ఏ హ్యాండ్ అయితే పైకి ఉందో స్ట్రైట్ గా దాన్ని చూస్తూ ఉండాలి. ఎక్కడ మనకి లెగ్స్ లో బెండ్ ఉండకూడదు, స్ట్రైట్ గా ఉండాలి. రైట్ కోణాసన. అందరం చేద్దాం ఇప్పుడు. కౌంట్ తో 1 సెంటర్ కి రండి, 2 3 4 5 6 7 8 9 10. దీన్నే మీరు ఎక్సర్సైజ్ లా కూడా చేయొచ్చు ఫాస్ట్ గా. నేను మీకు చూపిస్తాను, చూడండి, మీరు చేయొద్దు. 1 2 3 4 5 6 7 8 9 10. సో మన అవసరాన్ని బట్టి మనం అది ఫాస్ట్ గానా స్లోగా అనేది మనం డిసైడ్ చేసుకొని చేయాలి మరి. రైట్. సో ఇప్పుడు సైడ్ బెండ్స్ అన్ని అయిపోయాయి కదా. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ బెండ్ చూద్దాం. హ్యాండ్ స్ట్రెచ్ చేయండి. మీ కాళ్ళ మధ్యలో జస్ట్ 1 ఫీట్ డిస్టెన్స్ ఉంటే చాలు. దెన్ ఇన్హేల్ చేస్తూ జస్ట్ బెండ్ బ్యాక్. దెన్ ఎక్స్హేల్. ఇన్హేల్ ఎక్స్హేల్. జస్ట్ ఇలా ఇది ఒక భస్త్రికా ప్రాణాయామం లాగా అనమాట. అలా తీసుకుంటూ మీ చెస్ట్ నిండా గాలి పీల్చుకోండి. దెన్ వెనక్కి జస్ట్ దెన్ ఎక్స్హేల్. మీరు బాగా బెండ్ అవ్వగలము అంటే జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు ఎంతవరకు బెండ్ అవ్వచ్చు చూపిస్తాను. సో మీరు ఎంతవరకు బెండ్ అవ్వగలరో అంతవరకే చేయండి. ఇది 10 టైమ్స్ చేద్దాము. వెనక్కి వెళ్తున్నప్పుడు ఇన్హేల్ చేయాలి, ముందుకు వస్తున్నప్పుడు ఎక్స్హేల్ చేసుకోవాలి. భస్త్రికా ప్రాణాయామం కూడా అయిపోతుంది మనకు దీంతో పాటు. రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సో ఇప్పుడు మనం బ్యాక్ బెండ్ చేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ బెండ్. సో మీరు బ్యాక్ బెండ్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయండి, ఫ్రంట్ బెండ్ చేయొద్దు. అదర్వైజ్ కొంచెం హై బీపీ కానీ ఇంకా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఫ్రంట్ బెండ్స్ అవి చేయకూడదు. కేర్ఫుల్ గా అకార్డింగ్ టు యువర్ హెల్త్ ఇష్యూస్ మీరు చేయాలి. బ్యాక్ పెయిన్ అది ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫ్రంట్ బెండ్ చేయకండి. ఇది పాద హస్తాసనం. ఇది చాలా ఈజీయే. మనం రెగ్యులర్ గా సూర్య నమస్కారంలో చేస్తుంటాం కదా, అదే. ఫస్ట్ చూడండి, ఇన్హేల్ ఎక్స్హేల్. కంప్లీట్ గా గాలి వదిలేస్తూ నేలని టచ్ చేయండి, లేదా మీ యాంకిల్ పట్టుకొని హెడ్ ని కంప్లీట్ గా నీస్ కి టచ్ చేయడానికి ట్రై చేయాలి. వెరీ సింపుల్. జస్ట్ ఇన్హేల్ ఎక్స్హేల్. సో ఇది కూడా ఎక్సర్సైజ్ లాగా కూడా చేయొచ్చు ఫాస్ట్ గా. అలా కూడా ఫాస్ట్ గా కూడా చేయొచ్చు. మనం స్లోగానే చేద్దాము. 10 టైమ్స్ చేద్దాము. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ కిందకి. ఓకే, లెట్ us start now.
10 count. Inhale, exhale. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. So back bend and front bend రెండు అయిపోయాయి. లాస్ట్ ఇంకా 2 ఎక్సర్సైజెస్ 2 పోజెస్ ఉన్నాయి. ఇవి కొంచెం ఇంటెన్స్ గా ఉంటాయి. నేను స్లోగానే చెప్తాను, స్లోగానే చేద్దాం ఈరోజు. ఇది జంపింగ్ జాక్స్ అందరికీ తెలుసు కదా, మనం చేస్తుంటాం రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ లో. వెరీ సింపుల్, జస్ట్ చూడండి. 1, 2, 3, 4 అంతే, 4 కౌంట్. అది చూడండి. 1, 2, 3, 4. దీర్ఘంగా శ్వాసలు తీసుకుంటూ చేయండి. ఇది యాక్చువల్లీ 30, 50, 100 మన నెసెసిటీని బట్టి మనం వెయిట్ లాస్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ తో చేసినప్పుడు ఇది కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు మనం. బట్ మన హెల్త్ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకొని మన బాడీకి తగ్గట్టుగానే మనం చేయాలి. అందరూ అన్ని చేసేయాలని రూల్ ఏం లేదు, నెమ్మదిగానే స్టార్ట్ చేయాలి ఏదైనా కూడా. రెడీ, లెట్ us స్టార్ట్ నౌ. 10 కౌంట్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్, అందరికి అప్పుడు హార్ట్ బీట్ రైజ్ అయి ఉంటుంది. యూ కెన్ అబ్జర్వ్. దీన్ని ఇంకా ఫాస్ట్ గా చేయొచ్చు, మనం స్లోగా చేసాం కదా. దీన్ని ఎక్సర్సైజ్ లేదా అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇలాగా మనం కొంచెం ఫాస్ట్ గా చేస్తే ఇంకా మనకి రిజల్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ పోజ్, యోగిక్ డాన్స్. చాలా సింపుల్, ట్విస్ట్ అన్నమాట. ఇప్పుడు వరకు మనం సైడ్ బెండ్, ఫ్రంట్ బెండ్, బ్యాక్ బెండ్ అని చేసాము. ఇప్పుడు ట్విస్ట్ చేస్తాం నడుమి. ఎలాగో చూడండి. ఫస్ట్ 2 కాళ్ళు దగ్గరికి పెట్టండి, చేతులు 2 స్ట్రైట్ గా ఉంచండి. ఇలా ట్విస్ట్ చేసినప్పుడు మోకాళ్ళు ఈ పక్కకు వెళ్తాయి. ఇలా ట్విస్ట్ చేసినప్పుడు ఇటువైపుకి. ఈ కాళ్ళు కూడా ఇలా ఇలా మూవ్ అవ్వాలన్నమాట. ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. ఇలా పెట్టుకుని 1, 2. మనం ఎటువైపు చేతులు ఉంటాయో మన హెడ్, కాళ్ళు ఇటువైపు ఉంటాయి, ఆపోజిట్ సైడ్ ఉంటాయి. ఇటువైపు చేతులు ఉంటే ఇటువైపు ఉండాలి. జస్ట్ ట్విస్ట్, నడుముని ట్విస్ట్ చేయాలంతే. మీ కాళ్ళు కూడా పొజిషన్ మారుతూ ఉంటుంది, ఆపోజిట్. చేతులు పక్క ఉంటే కాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉంటాయి, చేతులు లెఫ్ట్ సైడ్ ఉంటే కాళ్ళు రైట్ సైడ్ ఉండాలి. సో ఆటోమేటిక్ గా మీకు ట్విస్ట్ వస్తుంది నడుములో. రైట్, ఒకసారి చూడండి డాన్స్ ఇది. హ్యాండ్ స్ట్రైట్ గా పెట్టండి. 1, 2 ఇదే. మీ హెడ్ కూడా చేతిలో చూస్తూ ఉండాలి. రైట్, 10 కౌంట్ చేద్దాము. యోగిక్ డాన్స్ ట్విస్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్, అందరూ చేశారా అనుకుంటున్నాను. 6:26 అయింది. సరే, ఇంకా డాన్స్ చేద్దామా? ఇంకా చాలా అంటే యోగిక్ జాగింగ్. అందరూ కూడా రిలాక్స్ అవ్వండి. అందరూ మీ మ్యాట్ మీద అమృతాసనంలో రెస్టింగ్ పోజులు జస్ట్ పడుకొని మీ బ్రీత్ మళ్ళీ నార్మల్ అయ్యే వరకు రిలాక్స్ అవ్వాలి.
వెంటనే మళ్ళీ మనం వేరే ఎక్సర్సైజ్ ఏది చేయకూడదు. సో జస్ట్ రిలాక్స్ అండ్ అబ్జర్వ్ యువర్ బ్రీత్. అది మళ్ళీ నార్మల్ అయ్యే వరకు రిలాక్స్ అవ్వాలి. అమృతాసనంలోకి రండి అందరూ. వెలికిలా పడుకొని మీ చేతులు రెండు మెడ పక్కనే ఉంచి ఆకాశం చూస్తూ ఉండాలి. మీ రెండు పాదాలు రెండు సైడ్ నేల మ్యాట్ కాంతూ ఉండాలి. కళ్ళు మూసుకొని అబ్జర్వ్ యువర్ బ్రీత్. నోటితో పీల్చకండి. మీరేంత వరకు మీ నాస్ట్రిల్స్ తో బ్రీత్ చేయండి. మీ పొట్ట భాగంలో అబ్జర్వ్ చేయండి కదలికలు. మీ హార్ట్ బీట్ అబ్జర్వ్ చేయండి. మళ్ళీ నార్మల్ అయ్యే వరకు రిలాక్స్. టేక్ డీప్ బ్రెత్స్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. అలాగే బ్రీత్ నార్మల్ అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ రైస్ చేసి లెఫ్ట్ సైడ్ తిరిగి కుడి చేతి సపోర్ట్ తో లేచి కూర్చొని నెక్స్ట్ ఆసనాల్లోకి వెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు యోగిక్ జాగింగ్ మాత్రమే అవింది, యోగిక్ డాన్స్ అవ్వలేదు. 2 రోజులు మీరు ప్రాక్టీస్ చెప్పండి. ముందు లెట్ దెమ్ ప్రాక్టీస్. వాళ్ళు ప్రాక్టీస్ అయ్యాక మీరు డాన్స్ పెడితే వాళ్ళు మీతో ఫాలో అవ్వగలరు. లేకపోతే మనం డాన్స్ పెట్టినా వాళ్ళు ఫాలో అయ్యే అవకాశాలు ఉండవు. అవును సార్, అవును. లెట్ దెమ్ ప్రాక్టీస్ ఫర్ సమ్ టైం. సో దెన్ వీ కెన్ ప్లే ద డాన్స్. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యోగిక్ జాగింగ్. ఎందుకంటే మన రామ్దేవ్ బాబా చెప్పే ప్యాకింగ్ ఇదే. యూజువల్గా మా పతంజలిలో ఫస్ట్ మేము స్టార్ట్ చేసేది కూడా ఈ యోగిక్ జాగింగ్ నుండి స్టార్ట్ చేస్తాము. ఈ 12 ఎక్సర్సైజ్ కూడా ఖచ్చితంగా మేము చెప్తాం. దట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ అవర్ పతంజలి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇంకొంచెం చెప్దామా అనుకున్నాను, మీరు స్టార్ట్ చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఓవర్ టు రమేష్ గారు. రమేష్ గారు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్. రమేష్ గారు అండి, వారు టీచర్, గవర్నమెంట్ టీచర్. వారు యోగా మీద ఇంట్రెస్ట్ తో ముద్రల మీద చాలా 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 పరిశోధనలు చేశారు, బుక్స్ కూడా రాశారు. అట్లాగే కంటిన్యూస్ గా బుక్స్ లో ముద్రల మీద ఆర్టికల్స్ రాస్తుంటారు. ఆర్టికల్స్ మనకు కూడా పంపిస్తారు. ఈరోజు మనకి ముద్రలను పరిచయం చేస్తారు. రెగ్యులర్ గా వారు మనకు వస్తుంటారు. రమేష్ గారు, థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. నమస్తే అండి. సో మన జూమ్ మీటింగ్ లో మార్నింగ్ అందరికి కూడా శుభోదయం అండి. మేడం చక్కగా యోగిక్ జాగింగ్ చేశారు. నమస్తే మేడం. సో పరిచయం చేశారు, మన రామ్దేవ్ బాబా గురించి చెప్పారు సారు. సో పతంజలి యోగా గురించి. సో పతంజలి యోగాలో కూడా నేను చాలా రోజులు చేశాను, కరీంనగర్ బ్రాంచ్ నుంచి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు జస్ట్ రిలాక్స్ అవ్వండి. ఆల్రెడీ మేడం యోగిక్ జాగింగ్ చేశారు కాబట్టి రిలాక్స్ అవుతూ వినండి. ఈరోజు జస్ట్ ముద్రలు, మన భారతదేశ సనాతన ధర్మం ఒక్కసారి మనం దాని హిస్టరీ నేను చెప్పొచ్చు, కాకపోతే మనకి ఇప్పుడు అవసరం లేదు. నాకు ఇచ్చినటువంటి ఒక 30 నిమిషాల సమయం లోపల దాదాపు సాధ్యమైనంత వరకు మీకు యోగ ముద్రల గురించి పరిచయం చేస్తాను. సుమారు అంటే నా దగ్గర ఉన్నటువంటి యొక్క లిటరేచర్ ప్రకారం కావచ్చు, నేను ప్రాక్టీస్ చేసింది కావచ్చు, మీకు పంచడానికి ప్రయత్నం చేస్తాను. మీరు వాటిని యూజ్ చేసుకుంటూ ఉండండి. డైలీ ఒక ముద్ర లేదా 2 ముద్రల గురించి చెప్తాను. ఈరోజు మాత్రము మీకు బ్రీఫ్గా ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఈరోజు జస్ట్ ముద్ర గురించి పరిచయం చేస్తాను అంతే. ఓకే. సో మన యొక్క ఎట్లయితే బాడీలో ఉన్నటువంటి యొక్క అన్ని అంశాలు జస్ట్ 2 చేతుల ద్వారా, ఈ యొక్క 2 చేతుల ద్వారానే మనము అన్ని రుగ్మతలను పొడగొట్టుకోవచ్చు, రుగ్మతలు రాకుండా చూసుకోవచ్చు. అన్ని తత్వాలను మనము ఈ యొక్క చేతులు యొక్క ముద్రలు అంటే ఏ విధమైనటువంటి యొక్క టెక్చర్ పొజిషన్లు కనుక పెట్టినట్టయితే వాటికి సంబంధించినటువంటి యొక్క నాడులు ఉత్తేజం అవుతాయి.
ఇది సత్యం, ఇది తథ్యం. అయితే మనకు ఓల్డెన్ డేస్లో కనుక చూసుకున్నట్టయితే ఒకే ఒకటి చెప్తాను, యోగ ముద్రలో ఉంటారు. గురుగారిని చూసినట్టయితే ఏ గురువులైనా కూడా యోగ ముద్రలో ఉంటారు. అంటే దానికి ఉన్నటువంటి యొక్క తత్వం ఏదైతే ఉందో, దానిలో ఉన్నటువంటి యొక్క విషయం ఏదైతే ఉందో మనం అవగతం చేసుకున్నట్టయితే నిత్య జీవితం లోపల మనం అన్వయించుకుంటే మంచి ఫలితాలను పొందుతాం. ఈ యొక్క వేలలో ఏముంది అంటే చూస్తూ ఉంటాం. మనం అనేకమైనటువంటి సందర్భాల్లో విన్నాం, మనం చేతులతోనే అన్నం తినాలి, చేతులతోనే మనం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులోపట నిగూఢమైనటువంటి యొక్క అంశాలు అందులో ఉన్నాయి, కానీ మనకు తెలియదు. మనం ఏం చేస్తాం, స్పూన్తో తింటూ ఉంటాము, లేకుంటే ఇంకా చిన్నపిల్లలకు తినిపిస్తూ ఉంటాం. కానీ వాడు తిన్నా కింద పడ్డా కూడా వాడినే తిననీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తల్లి చాలా రకాలు ఉంటాయి. లేకుంటే మట్టి లోపల అనేకమైన ఆడుకుంటూ ఉంటాం, అంటే కోఆర్డినేషన్ అంటాం మనం దాన్ని. సో అనేకమైనటువంటి అందులో ఉన్నాయి, కానీ మనము అవాయిడ్ చేస్తూ ఉంటాం. కానీ అవాయిడ్ చేయకూడదు, చేస్తూ ఉండాలి. ఓకే, ఇక్కడ మన చేతిలో ఉన్నటువంటి యొక్క 5 వేల గురించి మీకు పరిచయం చేస్తాను. బొటన వేలు అంటాము, చూపుడు వేలు అంటాము, మధ్య వేలు అంటాము, ఇందులో ఉన్నటువంటి యొక్క ఉంగరపు వేలు అంటాము, చిటికెన వేలు అంటాము. ఈ యొక్క 5 వేళ్లను డిఫరెంట్ కాంబినేషన్స్ లోపల మనము ఏ విధంగా డిఫరెంట్ కాంబినేషన్ లోపల యూజ్ చేయడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి యొక్క 72,000 నాడులను మనము ఉత్తేజపరచవచ్చు. ఇప్పుడు ఎట్లయితే మనము ఒక వివిధ రకాలైనటువంటి ఒక యోగ ప్రక్రియ ద్వారా, వివిధ రకాలైనటువంటి ఆసనాల ద్వారా, వివిధ రకాలైనటువంటి యొక్క శారీరక శ్రమ ద్వారా మనం ఏ విధంగానైతే బాడీని ఉత్తేజన చేస్తూ ఉన్నామో ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. సో ఇదివరకు దాకా మనం బాడీని వార్మప్ చేసాం. ఓకే, సో ఈ యొక్క ముద్రల ద్వారానే మనం ఈ 72,000 నాడులను ఉత్తేజం చేయొచ్చా అంటే 100% చేయొచ్చు. కాకపోతే మనము యూజ్ చేసేటువంటి యొక్క టెక్చర్ అనండి, యూజ్ చేసేటువంటి యొక్క పద్ధతి అనండి డిఫరెంట్గా ఉంటుంది. ఒకటి. నెక్స్ట్, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి యొక్క ఈ 5 వేల గురించి కనుక మనం మరొకసారి పరిచయం చేసినట్టయితే చాలా పేర్లు కూడా డిఫరెంట్. మనం బొటన వేలు అని చెప్పాము, చూపుడు వేలు అని చెప్పాము, ఈ యొక్క మధ్య వేలు అని చెప్పాము, తర్వాత ఈ యొక్క రింగ్ ఫింగర్ అన్నాము, అంటే ఉంగరపు వేలు అన్నాము, చిటికెనేలు అన్నాము. వీటికి పేర్లు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. జస్ట్ అంటే అది అవసరం లేదు, మీరు రాసుకోని అవసరం లేదు. మీకు ఆల్రెడీ లిటరేచర్ నేను మన యొక్క గ్రూప్ లోపల పంపించడానికి ప్రయత్నం చేస్తా. గత 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక 4-5 పుస్తకాలు, ఎక్కువ లేదు, 1-2 ఇంగ్లీష్ లిటరేచర్ సంబంధించినవి తెలుగులో ఉన్నటువంటి రాసినారు మన గురువులు, చాలా చక్కగా రాశారు. ఆ నుంచి వెళ్ళి తీసుకున్నటువంటివి నేనేం చేశానంటే ఈజీగా, అంటే అందులో ఉన్నటువంటి లిటరేచర్ ఒక్కొక్క దాని గురించి ఒక 4-5 పేజీలు ఉందనుకో, అంత అవసరం లేదు. దాన్ని ఒక 1/2 పారాగ్రాఫ్ లేదా 2 పారాగ్రాఫ్ రాసి ఒక ఆరోగ్య దర్శిని అని వరంగల్ నుంచి వెళ్ళి ఒక డాక్టర్ గారు పబ్లిష్ చేస్తూ ఉంటాడు. అది 49 అంటే 15 డేస్కి ఒకటి వస్తూ ఉంటుంది. ఈ వాజ్ మై ఎంసీజే క్లాస్మేట్ అనుకోండి. సో అందులోపల నాకు ఒక అవకాశం ఇవ్వడం వల్ల గత 3-4 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా నేను రాస్తూ ఉన్నాను. కొత్త అంశాలు అందులోపల చేస్తూ వీటితో పాటు ధ్యానం గురించి రాస్తూ ఉన్నాను, అగ్నిహోత్రం గురించి రాశాను. అంటే మనకు రోజు ఉపయోగపడేటువంటిది ఇప్పుడు యోగిక్ జాగింగు, ధ్యానము, యోగా, ముద్రలు, ఆరోగ్యము, ఆహార పదార్థాలు, ఇట్లా అనేకమైనటువంటి అన్ని ఆరోగ్యానికి సంబంధించింది. పేరే ఆరోగ్య దర్శిని అనేటువంటి మ్యాగజైన్ కాబట్టి ఎక్కువ నేను తీసుకునేటువంటి యోగ ముద్రలు అయినప్పటికీ ధ్యానం గురించి కావచ్చు, అగ్నిహోత్రం గురించి కావచ్చు, ఈ ముద్రల గురించి కావచ్చు, ఎక్కువ అందులోపల నేను రాశాను. ఆ సంబంధించినటువంటి PDFs మీకు పెడతాను. మీరు ఏం రాసుకొని అవసరం లేదు, ఆ బుక్ మీకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను రాబోయే రోజులలో. ఓకే, ఇక్కడ మనము బొటన వేలును అంగుష్టము అంటాము. అంటే జస్ట్ ఫర్ మనకు తెలుసుకోవడం గురించి, దీని గురించి ఏం లేదు. బొటన వేలు అనేది తెలుసు, థంబ్ ఫింగర్ అంటాం. ఓకే, రెండోది కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ ఇది ఏం పని చేస్తుంది, అగ్నితత్వానికి సంబంధించింది. అంటే ఇది చూడండి, ప్రతిదానికి మనకు బొటన వేలు. ఒక్కసారి మనము ఏది ఏకలవ్యుడు బాణము అని చూసిన తర్వాత గురుదక్షిణగా మనం బొటన వేలు తీసుకున్నాడు, ఇది తీసుకోవడం వల్ల బాణం వేయలేమంటాం. అట్లనే ఈ ముద్రా యోగా లోపల కూడా ఈ యొక్క బొటన వేలుకు అనేకమైనటువంటి ప్రాధాన్యం ఉంది. అంటే ప్రతి కాంబినేషన్కు ఈ బొటన వేలు అంటే అగ్నితత్వాన్ని మనము కలపడము, లేదా అగ్నితత్వాన్ని మనము అందులోపల ఇన్వాల్వ్ చేయడం వల్ల మనం ఎప్పుడైనా కూడా చూడండి, ఏదైనా మోల్డ్ కాకుంటే మన పాలు కూడా ఖరాబ్ కావద్దు, నన్ను ఎగిరించాలంటే ఏం చేస్తామంటే ఖరాబ్ ఉండాలంటే మామూలుగా ఏది బ్యాక్టీరియా రావద్దంటే వేడి చేస్తూ ఉంటాం. అందుకని దాన్ని మిల్క్ ప్యాక్చరైజేషన్ అంటాము. అంటే దాదాపు ఒక 65 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసి దాన్ని చల్లార్చడం వల్ల ఒక 3 డేస్ వరకు మనం పాలన కాపాడు. ఇంకా అల్ట్రా ఫిల్టరేషన్ అంటాం, 3 months వరకు పాలన కాపాడు. అంటే ఏంది, అగ్నితత్వానికి అంత విలువ ఉంది.
సో బాడీ కూడా అంతే, చల్లబడ్డదంటే ఏంది, ఆయువు లేదంటాం మనం, అంటే చూస్తాం మనం నరు. అంటే అట్లనే మన యొక్క బాడీ టెంపరేచర్ని ఏ విధంగా కాపాడుతుందో ఈ యొక్క బొటన వేలుకు చాలా మనకు ఈ ముద్రా యోగా లోపల విలువ ఉంది. సో ఇది ఫస్ట్ గురించి, దీన్ని అంగుష్టం అంటాం. రెండోది కనుక తీసుకున్నట్టయితే దీన్ని చూపుడు వేలు అన్నాము, ఇండెక్స్ ఫింగర్ అన్నాము. నెక్స్ట్ ఈ యొక్క చూపుడు వేలు కనుక తర్జని అంటాం, ఇంకో పేరుంది తర్జని. దీనికి అంగుష్టం అన్నాము, దీన్ని తర్జని అన్నాము, ఇండెక్స్ ఫింగర్ అన్నాము, చూపుడు వేలు అన్నాము. ఓకే, ఇదేమో అగ్నితత్వానికి మామూలుగా ఏది అగ్నితత్వానికి సంబంధించింది అయితే, ఈ ఇండెక్స్ ఫింగర్ అనేటువంటిది ఏదైతే ఉందో వాయుతత్వానికి, వాయువు కూడా చూడండి ఆక్సిజన్ అవసరం. అందుగురించి ఇంతకుముందు మాటలు చెప్పేటప్పుడు మీకు అగ్నిహోత్రం అనేటువంటి యొక్క సందర్భం చెప్పాను. అంటే మనకు వాయువు ఎప్పుడైనా కూడా చూడండి పొల్యూషన్ అవుతా ఉంది, మంచి గాలి తీసుకోవాలి. సో మన వాయుతత్వానికి సంబంధించిందో, సో వాయుతత్వానికి సంబంధించినటువంటి యొక్క ఏదైతే ముద్రను మనం చేసినట్టయితే బాడీకి ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటి పెంచుకోవచ్చు. ఈ మధ్య కోవిడ్ డ్యూరేషన్ లోపల దానికి సంబంధించినటువంటి కొన్ని ముద్రలు కూడా మనం చెప్పడం జరిగింది, చేశారు మన వాళ్ళు. నెక్స్ట్ థర్డ్ వన్ మధ్యవేలు. సో దీన్ని మధ్యమ అంటాము. ఇది ఆకాశ తత్వానికి సంబంధించింది, స్పేస్, ఆకాశ తత్వానికి సంబంధించింది, స్పేస్కి సంబంధించినటువంటి యొక్క అంశాలను మనం ఇది చూస్తుంది మిడిల్ ఫింగర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, నేను ఇక్కడ చెప్పాను ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అట్లా నంబర్ కూడా చూసినట్టయితే ఫోర్త్ వన్, దీన్ని మనం జనరల్గా ఉంగరపు వేలు అంటాము, అనామిక వేలు అంటాము, రింగ్ ఫింగర్ అంటాము. ఓకేనా, ఇది పృథ్వీ తత్వానికి సంబంధించినటువంటిది. ఓకే, నేను మళ్ళీ రిపీట్ కూడా చేస్తాను ఈరోజు, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి మొత్తం అన్ని ఒకసారి మనం నేర్చుకున్న తర్వాత ముద్రలోకి వెళ్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, దీన్ని కనిష్ట లిటిల్ ఫింగర్ అంటాము. ఇది మామూలుగా జలతత్వానికి సంబంధించింది. సో 5 వేలు అంటే 2 చేతులకు సంబంధించినవి కాబట్టి 2 సేమ్ ఉంటున్నాయి. సో నేను ఒకటే చేతి గురించి చెప్పాను కాబట్టి అన్ని ఇంకా సేమ్. సో మనం ఏ చేసినా కూడా, ఏ ముద్ర పెట్టినా కూడా 99% రెండిటితో చేస్తాం. అందుకని మనం ఈవెన్ మన విజన్ కూడా బైనాక్యులర్ విజన్ అంటాం. అంటే ఏదన్నా ఒక వస్తువుని చూస్తూ ఉంటే 2 కళ్ళతో చూస్తూ ఉంటాం. అట్లనే ఏ ముద్ర పెట్టినా కూడా మనం ఏం చేస్తూ ఉంటున్నాము అంటే, మామూలుగా యోగ ముద్ర పెట్టండి, లేకుంటే ఇంకా ఏదైనా ముద్ర పెట్టడానికి కానీ ఆటోమేటిక్గా 2 చేతులు వెళ్ళిపోవాలి, అంతే వెళ్ళిపోతూ ఉంటారు అట్లా. అందు గురించి ఒకదాని చెప్పాము, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. బొటన వేలు, తంబు ఫింగర్, అంగుష్టము అన్నాము. సో ఇది అగ్నితత్వానికి సంబంధించింది, అగ్నితత్వానికి సంబంధించింది. రెండో ఫింగర్, దీన్ని చూపుడు వేలు అన్నాము, ఇండెక్స్ ఫింగర్ అన్నాము, తర్జని అనేటువంటిది వాయుతత్వానికి సంబంధించింది. మూడోది మధ్యమ వేలు అన్నిటికంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది, అంటే స్పేస్ చాలా పెద్ద అనేటువంటి యొక్క మీనింగ్ అనుకోండి మనకు అర్థం కావడానికి గురించి. సో స్పేస్, ఇది మధ్యమ వేలు అంటాము మనము, ఆకాశ తత్వానికి సంబంధించింది, స్పేస్ను మామూలుగా ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ రింగ్ ఫింగర్, ఉంగరపు వేలు, అనామిక అని అంటాము. ఓకేనా, ఇది పృథ్వీ తత్వానికి మామూలుగా చూపిస్తుంది. లాస్ట్ వన్ కనిష్ట లిటిల్ ఫింగర్, జలతత్వానికి. సో ఇప్పుడు మీకు 5 తత్వాల గురించి చెప్పాము. సో పంచభూతాలు అంటే మన చేతిలోనే ఉన్నాయి. సో అంటే మన చేతిలో ఉన్నాయి కాబట్టి వీటిని మనము ఏది తక్కువ ఉంది, ఏది ఎక్కువ ఉంది అనేటువంటి యొక్క కాంబినేషన్స్ అనండి, ఎడిషన్ అనండి, డిలీషన్ అనండి, ఈ 5టితో కనుక మనం చేసినట్టయితే దాదాపు అన్నిటిని, అనేకమైనటువంటి అంశాలను మనము తీసుకోవచ్చు. కాకపోతే అవగతం చేసుకునేటువంటి దాని లోపల ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈరోజు ఇంకా మీకు ముఖ్యమైనటువంటి యొక్క అంశం ఏంటిదంటే, ఈ 2 చేతులను మనము తీసుకున్నట్టయితే అన్ని పంచభూతాలను మనము వాటిని తీసుకోవచ్చు. అంటే 100%గా డ్యూరేషన్ ఇంపార్టెంట్. ఎట్లా డ్యూరేషన్ ఇంపార్టెంట్ అంటే, చిన్నపిల్ల వాళ్ళకు మీరు ముద్రలో ఉండండి, యోగ ముద్రలో ఉండండి, మాట్లాడొద్దు. నేను టీచర్ కాబట్టి నేను చెప్తా ఉంటాను, ఈ విధంగా చూస్తూ ఉంటాం, గుర్తు అంటే మాట్లాడొద్దు అని చెప్తా ఉంటాం. లేదు మీరు కామ్గా కూర్చొని జస్ట్ యోగ ముద్రలో ఉండండి, ఒక మునిలాగా ఉండండి అని చెప్తాం, మనం చూపిస్తూ ఉంటాం. సో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, చాలా చేస్తూ ఉంటారు. అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచుకోవడానికి గురించి, లేదైనా ఒక పని మీద ధ్యాస పెట్టడానికి, ధ్యానం చేయడానికి ఒక ముద్ర చూపిస్తూ ఉంటాం మనం. సో వీటి మీద ఉన్నటువంటి వాటి లోపల నిగూఢంగా మన బాడీలో ఉన్నటువంటి యొక్క అంశాలు కూడా చేరుతూ ఉంటాయి. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. మామూలుగా మనము ఈ విధమైనటువంటి నొక్కినట్టయితే, ఈ విధంగా పెట్టినట్టయితే మనకేం కనబడదు. జస్ట్ నొక్కి ఈ విధంగా మన పైకి మామూలుగా బోర్లించి ఆకాశం వరకు ఈ యొక్క పై భాగం చూసినట్టయితే నొక్కి పట్టండి. ఫస్ట్ ఏమో ఫ్లాట్ గా ఉన్నటువంటి యొక్క ఈ నర్వ్స్ అనేటువంటి, నాడులు అనేటువంటివి కొద్దిగా నొక్కి పట్టి జస్ట్ ఒక 2 minutes నుండి 3 minutes కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ నరాలు అనేటువంటి, నాడులు అనేటువంటి మనకి కనబడతాయి. అంటే మనకు తెలుస్తూ ఉంది వర్క్ చేస్తూ ఉంది.
మీరు క్లాస్ అయిపోయినాక చూడండి, ఎక్కువసేపు పెట్టకూడదు. ఓకే, జస్ట్ ఒక 2 to 3 minutes పెట్టండి. ఫస్ట్ ఏమో మీకు ఫ్లాట్గా ఉంది చూడండి, ఏం కనబడతలేదు. జస్ట్ ఒక 2 minutes నొక్కి పట్టండి, ఏదైనా ముద్ర కావచ్చు. నేను ఫస్ట్ ఏం చేశాను, మామూలుగా ఈ యొక్క తంబును ఇండెక్స్ను మాత్రమే నొక్కి పెట్టాను, మిగిలినటువంటి 3ను మామూలుగా పెట్టాను. జస్ట్ కొద్దిగా అంటే ఈ యొక్క అగ్రభాగాలను నొక్కి పెట్టి ఈ విధంగా బోర్లించి ఆకాశం వైపు పై చూసినట్టయితే మీకు తెలుస్తూ ఉంటుంది, నాడులు అనేటువంటివి జస్ట్ మనకు కనబడతా ఉంటాయి. ఇంకా వైట్గా కలర్ కనుక ఉన్నట్టయితే ఈవెన్ మంచిగా స్పష్టంగా కనబడడానికి ప్రయత్నం చేస్తాయి. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఈరోజు ప్రాక్టికల్. అంటే ఈ యొక్క ముద్రా యోగా అనేటువంటిది, నాడులను అనేటువంటిది మనం యాక్టివేట్ చేయొచ్చా లేదా అనేటువంటిది క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 2 to 3 minutes, ఎక్కువ చేయొద్దు, ఎందుకంటే ఎక్కువ చేయకూడదు, అంతే 2 minutes. అంటే మనకు కనబడుతుందా లేదా అనేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఏదైనా ఒక ప్రయోగం చేసినట్టయితే దాని రిజల్ట్ చూసినట్టయితే ఎక్కువ మనం ఇన్వాల్వ్ అవుతాం, అందు గురించి మాత్రమే, వేరే లేదు. సో మనకు తెలిసిపోతుంది. సో ఇది ఒకటి పరిచయం అయిపోయిన తర్వాత, ఈ తెలిసిన తర్వాత, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయిపోయిన తర్వాత డైలీ మన వయస్సును బట్టి మీకు అవసరం ఉన్నటువంటి యొక్క ముద్రను కనీసము 15 to 30 minutes చూడండి. అంటే ఆల్రెడీ ఇప్పుడు 25, 30, తర్వాత 40, 50 ఇట్లా ఏజ్ గ్రూప్ను బట్టి కొంతమందికి షుగర్ వస్తూ ఉంటుంది, కొంతమందికి మామూలుగా రుమటిక్ ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది, కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా రకరకాలైనటువంటి వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి యొక్క ముద్రలు నేను స్పెసిఫిక్గా చెప్తా ఉంటాను, ఆర్టికల్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. దానికి సంబంధించింది చేయడం వల్ల ఎక్కువ దీర్ఘకాలికంగా మందులు వాడడం, దీర్ఘకాలికంగా చికిత్స తీసుకోవడం కొంతవరకు చేసుకుంటూ తర్వాత తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ సమస్య ఉంది, ఒక టీచర్ ఉండే మాకు. సో ఆమె ఇంగ్లీష్ టీచర్, అనేక మందులు వాడుతూ ఉంది. సో డోసేజ్ అనేటువంటిది తగ్గించగలిగాం. అంటే చాలా ఆమె చెప్పినామంటే అది చేస్తూ ఉండే. సో థైరాయిడ్ అనేటువంటి యొక్క ఏదైతే ఉందో దాంతో అంటే యోగ ప్రక్రియలు కూడా కొన్ని ఇన్వాల్వ్ అయినాయి ఉంటాయి. ఇప్పుడు మేడం చేసి చెప్పినట్టు కొన్ని యోగ ప్రక్రియలు ఉంటాయి, కొన్ని శ్వాస సంబంధించినటువంటి యొక్క యోగ ప్రక్రియలతో పాటు ముద్రా యోగ ద్వారా మనము తగ్గించడం అనేటువంటిది నేను గతంలో చూడడం జరిగింది రీసెంట్గా. అంటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. ఓకే, అలాంటిది మనం ఏం చేయాలంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి, చేయాలి. ఏదైనా కూడా ఒకటే ఉంటుందండి, నమ్మకము, విశ్వాసము. ఇది నమ్మకము విశ్వాసం ఉన్నట్టయితే తగ్గుతూ ఉంటుంది. గురించి కొన్ని డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం, అతను ఏం ప్రిస్క్రిప్షన్ రాసింది అనేటువంటిది, అతను మాట్లాడేటువంటి ఒక విధానము, అతను మన యొక్క హృదయాన్ని స్పర్శించేటువంటి ఒక విధానంలోనే సగం రోగం పోతుంది. కాబట్టి మనం దీర్ఘకాలికమైనటువంటి ఏమన్నా వ్యాధులు కనుక ఉన్నట్టయితే, షుగరో బీపీఓ ఎవరికైనా ఉన్నట్టయితే, అందరికీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాము. అయితే ఇలాంటి కనుక ఉన్నట్టయితే, ఇంకోటి పిల్లల లోపట కొన్ని రకాలైనటువంటి యొక్క మనం పెరిగినటువంటి యొక్క జీవన విధానము, ఇప్పుడున్నటువంటి యొక్క జనరేషన్ జీవన విధానం డిఫరెంట్గా ఉంది. సో ఆ పిల్లలకు గనక మనము కొన్ని అంటే ముద్రలు అని చెప్పను నేను, అతనికి ధ్యానము, ముద్రా ధ్యానము, యోగా ప్రక్రియలు కనుక మనము కొన్ని అతని యొక్క నిత్య జీవితం లోపట ఓన్లీ ఒక 1/2 hour, మనం ఇప్పుడు 1 hour 2 hours పెట్టుకున్నాం, 5 to 7, అర్థమైనా అండి. కానీ మన పిల్లలకు కనుక ఒక 1 hour కనుక మనం చెప్పినట్టయితే, 1 hour కనుక మనకి కూర్చుండబెట్టినట్టయితే, 1 hour కనుక మనం వీటిని ఇన్వాల్వ్ చేయించినట్టయితే మంచి ప్రయోజకులు అవుతూ ఉంటారు. ఎవరు అవసరం లేదు, మా ఇంట్లోనే లైవ్ ఎగ్జాంపుల్. అంటే వాడికి పిల్లవాడికి కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచుకోవచ్చు. మనం చెప్పేటువంటి అన్ని కూడా వాడు చేయనవసరం లేదు, కొన్నిటి చేస్తాం. అందులోపట ఈ ముద్రా యోగా లోపట వీటికి ధ్యానము, వీటికి సంబంధించినటువంటి ధ్యాస, వీటికి సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ను పెంచగలిగాం. ఓకే, ఈరోజు మీకు ముఖ్యమైనటువంటి 2 ముద్రలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ వన్ మనకు అందరికి తెలిసినటువంటియే ఈ యొక్క మనము ఏది బొటన వేలు అని చెప్పాను, ఇండెక్స్ ఫింగర్ అని చెప్పాము. మీరు ధ్యానం చేయండి అనగానే జస్ట్ ఈ రెండింటిని నొక్కి పట్టండి అని చెప్తాం. 2 చేతులది, ఒకటి తంబు ఫింగరు అంటే అగ్నితత్వానికి సంబంధించింది, ఇండెక్స్ ఫింగర్ అనేటువంటి వాయుతత్వానికి. ఈ రెండింటిని నొక్కి పట్టి మళ్ళీ ఎక్కడ పెట్టాలి, దీని పొజిషన్ ఏంటంటే, ఎప్పుడైనా కూడా మనము ఈ యోగ ముద్ర లోపట కానీ ఈ ధ్యానం లోపట కానీ ఒక రకమైనటువంటి యొక్క బ్రీత్ను అంటే శ్వాసను జోడిస్తూ వీటిని ఎప్పుడైనా కూడా ఆకాశం వైపు చూస్తూ మన యొక్క ఈ మామూలుగా ల్యాప్ అంటే మన తొడల పైన కనుక చేసినట్టయితే ఈ విధంగా మనము పెట్టాలి. చూడండి, సో ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. ఈ యొక్క లిటిల్ ఫింగర్ కావచ్చు, మామూలుగా రింగ్ ఫింగర్ కావచ్చు, మిడిల్ ఫింగర్ కావచ్చు, పైకి వంగిపోకుండా చక్కగా ఉండాలి.
ఓకేనా? సో చూడండి, బొటన వేలు ఏదైతే ఉందో ఇండెక్స్ ఫింగర్ ను టచ్ చేశాను, కొద్దిగా నొక్కి పెట్టాం. దాని గురించి అంత బాగా నొక్కనవసరం లేదు, జస్ట్ టచ్ చేస్తూ ఈ మిగిలినటువంటి యొక్క 3 ఫింగర్లను బయటికి పెట్టాం. సో ఇది పేరులోనే ఉంటుందండి, ఇది ఒక యోగ ముద్ర. ఈ యొక్క ముద్ర ద్వారా మనము చాలా పనులు ఉంటాయి. దీనికి అనేకమైనటువంటి ఒక 3-4 పేర్లు ఉన్నాయి. జస్ట్ మీరు ఈ యొక్క ముద్ర లోపల జస్ట్ ఒక 2 మినిట్స్ ఉండండి, దీనికి చెప్తాను నేను. 2 మినిట్స్ థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ నొక్కి పెట్టాము, ఈ మిగిలినటువంటి యొక్క అరచేయిని ఆకాశం వైపు చూసాము. సో ఎక్కడ పెట్టాలనేటువంటి కూడా ఇంపార్టెంట్. సో మన యొక్క ల్యాప్ పైన అంటే తొడల పైన పెడితే వెన్నుముక నిటారుగా ఉండాలి, తల చక్కగా ఉండాలి, కళ్ళు మూసుకొని ఉండాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. చూడండి, అంటే 3 జోడించాం. అంటే మన యొక్క ఫింగర్స్ను పెట్టాము, చేతులు ఎక్కడ పెట్టాలో కూడా చెప్పడం జరిగింది. తర్వాత వెన్నుముక ఒకటి నిటారుగా ఉండాలి, వెన్నుముక నిటారుగా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడే చెప్పాము మనము, ఏవైనా యొక్క 2 వేళ్ళు కావచ్చు, 3 కావచ్చు, ఏదైనా కూడా మన లోపల ఉన్నటువంటి యొక్క 72,000 నాడులను మనం యాక్టివేట్ చేస్తూ ఉన్నాము అన్నప్పుడు వెన్నుముక నిటారుగా ఉండాలి, తల స్ట్రేట్గా ఉండాలి, కళ్ళు మూసుకొని ఉండాలి. సో ఈ 3 అండి, ఈ 3 ప్రక్రియలు కనుక మనం ప్రతి ఒక్క ముద్ర లోపల చేస్తూ ఉంటాం. ఎంతసేపు చేయాలి ఏందనేటువంటిది ఆ ముద్రను బట్టి, వయస్సును బట్టి, ఆ యొక్క సందర్భాన్ని బట్టి నేను టైం కూడా చెప్తా ఉంటాను అప్రాక్సిమేట్గా. అది మీరు దాన్ని బట్టి జోడిస్తూ ఉండండి. ఇక ఏ యొక్క వేలు నొక్కినట్టయితే ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రతి దానికి కూడా అనేకమైనటువంటి యొక్క ఉపయోగాలు ఉన్నాయి. సో ఇప్పుడు మీకు చెప్పాను, ఓన్లీ 2 స్టార్టింగ్ అంటే మామూలుగా అగ్నితత్వానికి సంబంధించింది, వాయుతత్వానికి సంబంధించింది నొక్కినట్టయితే శరీరం లోపల ఏం జరుగుతుంది ఏంది అనేటువంటిది ఒక లిస్టు మీకు రేపు ఇస్తాను. అంటే ఓన్లీ ఇలా ఇంట్రడక్షనే కాబట్టి మీకు ఒక PDF రూపం లోపల రేపు పంపిస్తాను. అంటే ఏం జరుగుతుంది ఇందులోపల ఉన్నటువంటి యొక్క విషయాలు అనేటువంటి మీరు చదవాలి. అంటే ఇండెక్స్ అంటాను నేను, అంటే దానికి సంబంధించినటువంటి యొక్క ప్రీ ఇన్ఫర్మేషన్, అంటే యోగా, ముద్రలు, ఆరోగ్యము, మన నిత్య జీవితం లోపల ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి యొక్క ఈ యొక్క ఫిగర్, అంటే చేతికి సంబంధించినటువంటి ఒక బొమ్మ, అందులో ఉన్నటువంటి అంశాలు ఈరోజు నేను ఇప్పుడు ఫస్ట్ అయిపోగానే సార్కి పోస్ట్ చేస్తున్నది గ్రూప్లో పెడతారు, అది చదవండి. చదివిన తర్వాత ఒక్కొక్క ముద్రను గురించి టైంను బట్టి డైలీ 1-2 ముద్రలు అనేటువంటి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఈరోజు ఈ ముద్రా యోగా గురించి మీ యొక్క సందేహాలు కానీ ఏదన్నా ఉంటే ఇంటరాక్ట్ అవుతాను నేను. మీరు ఏదన్నా అంటే మీరు ఏ విధమైనటువంటి ఒక, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, మనలో దాదాపు 28 మెంబర్స్ ఉన్నాం. మీకు అనుకూలంగా ఉన్నటువంటివి మీ నుంచి వచ్చేటువంటి వాటిని నేను షేర్ చేసుకొని, ఎక్కువ వాటి గురించి సంబంధించినటువంటి నా దగ్గర దాదాపు ఒక 100 ముద్రలు ఉన్నాయి అనుకోండి, 100 చెప్పగలుగుతాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీ నుంచినటువంటి ఇంటరాక్షన్ గురించి కొంతమంది ఏం చెప్తారంటే మన ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు, లేకుండా వాటికి సంబంధించిన అయితే వాటిని ఎక్కువ నేను స్ట్రెచ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? ఈరోజు ఇంట్రొడక్షన్ లోపల యోగా ముద్ర అవకాశాన్ని సార్ నిన్న చెప్పాడు, మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ చెప్పాడు, నేను తీసుకుంటాను సార్ అని చెప్పాను. సో ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ చేయడానికి చేశాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఒక బుక్ ఒకటి ట్రాన్స్లేషన్ వర్క్లో కొద్దిగా బిజీగా ఉండడం వల్ల నేను సార్తో ఎక్కువ మాట్లాడలేకపోయాను నిన్న. మీకు రెగ్యులర్గా క్లాస్ నేను తీసుకుంటాను, 1/2 అవర్. ఓకే, ఎవరైనా ఇంటరాక్ట్ కావండి ముద్రా యోగా గురించి కానీ, మీరు ఏమేమి అవసరాలు ఉన్నాయంటే నేను రాసుకొని రేపటి నుంచి వెళ్ళి ముద్రలు చెప్తా ఉంటాను. ఇంకా మనకు సంబంధించినట్టు ఎక్కువ ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను వాటిని యాడ్ చేస్తూ ఉంటాను. ముద్రాయోగ గురించి మీకు ఏం తెలుసు, మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఒకరిద్దరు మాట్లాడండి సరిపోతుంది. నేను రేపటి నుంచి వెళ్ళి డైరెక్ట్గా 1 లేదా 2 ముద్రల గురించి డీటెయిల్గా చెప్తూ వాటికి సంబంధించినటువంటి యొక్క అంశాలను మీకు చెప్తా ఉంటాను. మీరు రాసుకోకుండా పర్లేదు, వినండి, మనం ప్రాక్టీస్ చేస్తాం. డైలీ ఒక్కొక్క ముద్ర గురించి మినిమం 5 నిమిషాలు మనం ప్రాక్టీస్ చేస్తాం. ఎవరైనా అండి, నమస్కారం. నమస్తే. ఐస్ ఇవాళ రేపు అందరికి ప్రాబ్లం వస్తుంది కదండి, కొంచెం ఐస్ గురించి చెప్తే కొంచెం బెటర్ గా ఉంటుంది. ఓకే మేడం, తప్పకుండా మనము ఐ రొటేషన్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం తప్పకుండా డైలీ. నేను మీకు ఐస్ సంబంధించినటువంటి యొక్క ఏ విధంగా యోగా లోపల ముద్రల ద్వారా మనం పెంచుకోవచ్చో చెప్తానండి. ఓకే, 1 ఇంకా థ్యాంక్ యూ. సార్ ఈ రోజుల్లో అందరికీ స్ట్రెస్, బీపీ
చిన్న ఏజ్‌లో కూడా ఈవెన్ నాకు కూడా మధ్యలో కొంచెం ఫ్లక్చుయేట్ అయింది సార్. మళ్ళీ కంట్రోల్ అయింది. బట్ మెడిసిన్ వరకు వెళ్ళలేదు. ముద్రల ద్వారా మనం అది ఎలాగా కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు ఒకసారి మీరు చెప్పండి సార్. ఓకే. అందుకనే అన్నిటికంటే ముందు పిల్లలు లేకుంటే మన భార్యాభర్తలు కావచ్చు, లేకుంటే ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ తోని మనము అంటే ఇప్పుడున్నటువంటి ఒక జీవన విధానం మనము చిన్నగా ఉన్నప్పుడు ఇప్పటికీ చాలా మార్పులు జరిగినాయి. మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. డైలీ ఏదో యోగా చేస్తా ఉన్నాం బాగుంది. కానీ ప్రజెంట్ అందు గురించి నేను మీ ఇంట్లోని ఇంటరాక్షన్ అయ్యాను. నేను ఏదో 2 ముద్రలు తీసుకొని పృథ్వీ ముద్ర, యోగ ముద్ర ఏదో చెప్తా ఉంటాను. దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదనే ఉద్దేశంతోని ఇప్పుడు మేడం అడిగారు ఐ గురించి. నెక్స్ట్ పద్మజా రెడ్డి గారు చెప్పారు కరెక్ట్‌గా స్ట్రెస్ అనేటువంటిది. డైలీ నిత్య జీవితం లోపట ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి యొక్క బిజీ లైఫ్ లోపట, బిజీ షెడ్యూల్స్ లోపట స్ట్రెస్ అనేటువంటిది ఉంది. ఆ స్ట్రెస్ అనేటువంటి పదాన్ని మనం పక్కకు పెట్టాలి అంటే డైలీ, అందుకే చెప్పాను నేను, వయస్సును పట్టి మా దగ్గర కొంతమంది ఒకరిద్దరు టీచర్స్ ఉన్నారు. మార్నింగ్ వచ్చారు, ఈవినింగ్ వరకు కూడా అట్లానే ఉంటారు. అంటే వాళ్ళ జీవన విధానం లోపట రాత్రి పడుకునే సమయం లోపు 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ధ్యానం చేస్తారు. అంటే అది కొంతమంది పత్రిజీ ధ్యానం కావచ్చు, లేకుంటే మన పతంజలి కావచ్చు, ఏదో ఒక ధ్యానం. అంటే మన లోపట ఉన్నటువంటి యొక్క ఆలోచనలు అన్నిటినీ ఒక గంట సేపు 24 గంటల లోపట మనం అనుకున్న ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది. ఓకే, బాగానే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ధ్యానానికి కనుక మనం చేసినట్టయితే మన ధ్యాసను వేరే పని మీదకి పోకుండా మన మైండ్ను ఏం చేయాలంటే ఒక వైపు పంపించాలంటే, వేరే వైపు, ఏదంటే దైవత్వం వైపు అంటారా, మంచితనం అంటారా, లేకుంటే ఆలోచన రహిత స్థితిలో కనుక మనము 30 to 45 మినిట్స్ 1 అవర్ కనుక ఉండగలిగినట్టయితే, ఇప్పుడు మేడం అన్నట్టు స్ట్రెస్, ఒత్తిడి ఏది ఉండదండి. అదొకటి. రెండవది, ఏదైనా మనము యాంగ్జైటీకి లోనైతూ ఉంటాం. అది పిల్లల వల్ల కావచ్చు, పెద్దల వల్ల కావచ్చు, మన పని ఒత్తిడి వల్ల కావచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మనకు తెలిసినటువంటి విషయం, మళ్ళీ నేను రిపీట్ చేయాలి అని అనుకోకండి. కానీ అయితే అలాంటి సందర్భం కనుక వచ్చినట్టయితే మనము చెప్తా ఉంటాం. అంటే మామూలుగా సైలెంట్గా ఉండడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటాం. అప్పుడు ఏం చేయాలంటే సైలెంట్గా ఉండడమే కాకుండా జస్ట్ నేను ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నటువంటిది జస్ట్ ఏం లేదు, అంతే. మనం ఒక 5 మినిట్స్ ఏదో ఒక ముద్ర పెడతాం. మనం ఆ ఏ ముద్ర పెట్టాలనేది చెప్తాను నేను. కోపం తగ్గించుకోవాలంటే ఈ రోజు ప్రాక్టీస్ చేసినటువంటి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇంకా 2 ముద్రలు చెప్తున్నట్టయితే కోపం తగ్గుతుంది. నేను 52 ఇయర్స్, నేను దాదాపు ఒక 23 ఇయర్స్ నుంచి నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. అంటే వేరియస్ లెవెల్స్, అంటే కేజీ టు పీజీ, అంటే బీఈడి కాలేజీలో చెప్పాను, డిగ్రీలో చెప్పాను, ఎంఎస్ వాళ్ళందరికీ చెప్పాను. ఎప్పుడైతే నా యొక్క గతంలో కూడా టీచింగ్ వెళ్ళినప్పుడు కొద్దిగా కోపం ఉంటుండే. నేను బాటనీ, సైన్స్ కానీ బొమ్మలు సరిగా వేయకున్నా కూడా రికార్డు తీసి మొత్తాన్ని కొట్టిన సందర్భం ఉంది. బీఈడి కాలేజీలో అయితే ఇప్పుడు ఎవరు రాస్తలేరు అనుకోండి, కానీ టీచింగ్ ప్రాక్టీస్లో కానీ మామూలుగా చాలా చక్కగా రాయాలి. ఏ విధంగా రాయాలి అనేటువంటి లెసన్ ప్లాన్ చక్కగా రాయాలి. ఏదో ఎవరిదో చూసి కాపీ కొట్టి అట్లా కాకుండా ప్రశ్నలు ఏ విధంగా అనేటువంటి ఒక్కొక్కటి చూసుకుని అన్ని కాపీ చేసుకొచ్చేవాళ్ళు. అంటే వీళ్ళు ఊహించి రాశారా, వాళ్ళంతా వాళ్ళు రాసే మాకు తెలుస్తూ ఉంటుంది టీచింగ్ బీఈడి కాలేజీ లోపల. అప్పుడు చూడంగానే ఫస్ట్ పేజీలోనే తెలిసిపోతుంది వీడు కాపీ చేసిండా, కొద్దిగా ఆలోచించిండా లేదనేటువంటిది. సందర్భాన్ని బట్టి, ఆ యొక్క పాఠ్యాంశాన్ని బట్టి కొన్ని క్వశ్చన్లు, లేకుంటే మౌఖిక, అంటే దాన్ని ఉన్ముఖీకరణ అంటాం, మోటివేషనల్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అప్పుడే అర్థమైపోతుంది. చూడగానే ఇసురు కొట్టేది. అంటే కోపం ఎక్కువ ఉండేదండి. అంటే మనం చెప్పిన దానికి వాళ్ళు ఫాలో అవుతలేని బాధ ఉంటుంది. మనం ఏ స్థాయి నుంచి వచ్చామో వీళ్ళు ఇంతవరకు మనం చెప్పింది చేస్తలేమనేటువంటి బాధ ఉండవు. అంటే సర్టిఫికేట్ గురించి వచ్చారు, మార్కులు కావాలి, అట్లాంటి కోపం ఉంటే చాలా వరకు తగ్గిందండి. ఇప్పుడు మీరు నమ్మకపోండి, మ్యాక్సిమం ఎప్పుడు అది అంటే గత 6-7 సంవత్సరాల లోపల ఇప్పుడు సార్ చెప్పాడు, రామ్దేవ్ బాబా గారు కావచ్చు, భిక్షమయ్య గురించి కావచ్చు, ఇట్లా ఒక 4-5 అంశాలు ఈ మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పెట్టడం వల్ల నేను ఇన్వాల్వ్ అయ్యాను. యోగా టీచర్ అయ్యాను. సో డిస్ట్రిక్ట్ లెవెల్ లోపల యోగా చెప్పాను. వెళ్ళి మార్నింగ్ 5 o'clock లేచి వెళ్ళి కొన్ని స్కూల్స్ లోపల చెప్పాను, గవర్నమెంట్ స్కూల్ లోపల. కానీ ఎంతమంది వచ్చేది తెలుసా అండి? ఉన్నటువంటి 500 మంది స్ట్రెంత్లో ఉంటే 60 మంది 70 మంది ఆ పిల్లలతోనే పేరెంట్స్ వచ్చేది. పిల్లలు 600 మంది ఉన్నటువంటి స్ట్రెంత్ ఒక మంచి స్కూల్ లోపలికి వెళ్తే 60 మంది వచ్చేది. ఎంత దారుణం అంటే ఆ విధంగా ఉండేది. సో కొంతమంది పేరెంట్స్ వస్తే నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఒక 2-3 months చెప్పాను అట్లా మంచి స్కూల్స్ లోపల. అంటే చూడండి, అంటే అవగాహన లేకపోవడం వల్ల, మనం యూజ్ చేసుకోకపోవడం వల్ల, మేడం అడిగినట్టు ఒత్తిడి, స్ట్రెస్ అనేటువంటిది మనం ఈ 20-25 days అంటే ఎన్ని రోజులు ఉందో మన జర్నీ లోపల కొన్ని ముద్రలు చెప్తాను మేడం. మీరు తప్పకుండా నాలాగా, అంటే మీరే చెప్తారు, కోపం తగ్గిందండి, స్ట్రెస్ అనే పదం తీసేసి పక్క పెట్టానండి అని చెప్తారు మీరు. ఓకేనండి? తప్పకుండా ఆ రిజల్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. ఇంకా ఓకే సార్, అలాగే పిల్లల కాన్సన్ట్రేషన్ కొంచెం వాళ్ళు ఫ్రాంకినెస్ తగ్గి
నెమ్మదిగా కూర్చొని స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేసి ఓకే మేడం మీరు అన్నది 2 ఇన్వాల్వ్ అయింది. అందుకే ఫస్ట్ చెప్పాను నేను పిల్లల గురించి అని చెప్పేసి. జస్ట్ 2 years బ్యాక్ సాయినాథ్ రెడ్డి అనుకుంటా, అతను అడ్వాన్స్ లోపల టాపర్ గా నిలిచాడు. అడ్వాన్స్ లోపల అని చెప్పి, ఎందుకంటే రీసెంట్ గా ఆల్రెడీ అంటే మనం నా ముందు ఉన్నటువంటి వాళ్ళకి ఎంతమందికి అవేర్ ఉందో తెలియదు కానీ ఓకే, అయినప్పటికీ కూడా ఈ మధ్యలో నీట్ ఫలితాలు అని చెప్పేసి, జేఈ మెయిన్స్ అని చెప్పి, అడ్వాన్స్ అని చెప్పేసి మనం వింటుంటాం. పిల్లలకి 10th ఇంటర్ అయిపోగానే మన కాన్సన్ట్రేషన్ అంతా ఐఐటి. అయితే అందులోపల ఒక సాయినాథ్ రెడ్డి పిల్లవాడు ఏం చేశాడంటే, నువ్వు ఏ విధంగా వీటిని స్ట్రెస్ నుంచి బయటపడి నువ్వు టాప్ 10లో నిలబడగలిగావు అని అంటే ఆయన ఒక ఆర్టికల్ రాసి, నా దగ్గర ఉంది అది, నేను పేపర్ కటింగ్ ఎందుకు చెప్తున్నానంటే మేడం అడిగారు కాబట్టి. సో దేని అక్కడనే సార్ బాబు ఆయన ఏం చేశాడంటే ఇంటర్మీడియట్లో టాప్ వచ్చాడు, ఆ తర్వాత మామూలుగా ఏది జేఈ మెయిన్స్లో వచ్చాడు, అడ్వాన్స్లో కూడా రాణించగలిగాడు. అంటే 3వ ర్యాంకో 4వ ర్యాంక్ వచ్చింది, కరెక్ట్గా గుర్తులేదు కానీ ఆర్టికల్ మొత్తం చదివాను. అందులోపల ఒక లాస్ట్ పారాగ్రాఫ్ ఏం రాశాడంటే, పేరెంట్స్ నుంచి ఉండొచ్చు, తల్లిదండ్రుల నుంచి ఉండవచ్చు, లేదా గురువుల నుంచి ఉండవచ్చు, పక్క సిబ్లింగ్ ఉంటారు. సిబ్లింగ్స్ అంటే వీడు బాగా చదువుతున్నాడు ఏదో ఒకటి అంటారు, వీడు కొట్టింది, అట్లాంటివి కూడా ఉంటాయి. దాన్ని ఎత్తి పొడుపు మాటలు అంటారు. అంటే అనేకమైన సందర్భాల నుంచి నేను బయటకు వచ్చి ఈరోజు నేను 3rd ర్యాంక్ 4th ర్యాంక్ ఎలా కొట్టానంటే ఇవన్నిటికి ఒకటే అని చెప్పాడు అతను. ఏంటంటే డైలీ నేను ధ్యానం చేశానని చెప్పాడు. డైలీ అంటే చదువుతో పాటు ఆ పిల్లవాడికి 18వ ఏటనే అతనికి మైండ్ లోపల ధ్యానము అనేటువంటిది ఏదైతే ఉందో ఆ సింపుల్గా ఆ పారాగ్రాఫ్ ఇప్పటికి నేను చదువుతూ ఉంటాను, 2-3 సార్లు చదివాను నేను. అంటే ఆ ఏజ్ లోపల అతనికి కాన్సన్ట్రేషన్ ఆ విధంగా ఉంది కాబట్టి ఆ యొక్క 3వ ర్యాంకు కొట్టగలిగాడు సాయినాథ్ రెడ్డి. అతను అంటే అడ్వాన్స్ లోపల టాపర్గా నిలవడం జరిగింది. అందులోపల దేనివల్ల అంటే ఈ యొక్క నేను ధ్యానం చేశానండి. రోజు నేను ధ్యానం చేసేవాడిని. ఆ ధ్యానంలో కూడా ఏం చేయాలంటే ఈ మీరు మేడం చెప్పినట్టు ఒత్తిడి స్ట్రెస్సే కాకుండా కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచుకుంటూ ఇంకొకటి ఉంటుంది అందులోపల ధ్యానం లోపల. నేను చెప్తాను, యాడ్ చేస్తాను. మనం ఎక్కడ ఉండాలి? ఈరోజు మీ ముందు సార్ నిన్న నాకు 2:30 తర్వాత కృష్ణమూర్తి గారు ఒక డైరెక్షన్ ఇచ్చాడు, సార్ మీరు 5:30 to 6 ఇక్కడ ఉండాలి మన దగ్గర అని చెప్పాడు. నేను డిసైడ్ అయిపోయాను, మీ ముందు ఉన్నాను. అట్లనే ధ్యానంలో కూడా ఆ పిల్లవాడికి ఒక డెస్టినేషన్ అనేటువంటిది ఉంటుంది. పేరెంట్స్ ఇవ్వచ్చు, లేకుంటే ప్రిన్సిపల్ ఇవ్వచ్చు, కాలేజ్ ఇవ్వచ్చు. మనం ఎక్కడ ఉండాలి నేను చెప్పాను. ఈ మధ్యలో కూడా నేను 2-3 పిల్లలకు చెప్పాను, మీరు నమ్మకపోండి, ఆ పిల్లలు ఎక్కడ ఉండాలనుకుంటారో అక్కడే ఉంటున్నారు. ఆ స్థాయిని బట్టి బాబు నీకు ఐఐటి రాకపోతే ఎన్ఐటీలో ఉంటావంటే ఎన్ఐటీలో ఉన్నాయి, ఇప్పుడు ఇంకా నడుస్తుంది, ఫస్ట్ రౌండ్ అయింది, ఎన్ఐటీలో ఉంటున్నాడు అంతే. అంటే ఆ విధమైనటువంటి యొక్క మైండ్ లోపల ఒక సెట్ అనేటువంటి చేసుకోవడం జరిగింది. చూడండి, ఆ పిల్లవాడు కూడా ఐఐటి లోపల ఉండాలనుకుని ధ్యానంలో ఉన్నాడు, ఐఐటీలోనే ఉన్నాడు. చూడండి, అదొకటి ఉపయోగపడుతూ ఉంటుంది అనుకోండి. ఓకే, మీరు అన్నట్టు మేడం చెప్పినట్టు స్ట్రెస్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పిల్లలకు పెంచవచ్చు, కోపాన్ని తగ్గించవచ్చు, చిరాకును తగ్గించవచ్చు. కాకపోతే ఏంటంటే ముందే డైరెక్ట్గా మనం వాడి స్కూల్లోకి వెళ్ళొద్దు. మన స్కూల్కి రాడు వాడు, వాని స్కూల్లోకి వెళ్ళాలి. అంటే దాన్ని ఏం చేస్తామంటే ట్యూన్ చేయడం అనేలో ఒకటే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా? ఇంకోటి ముఖ్యంగా గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్, రాజశేఖర్ సార్. నమస్తే సార్. ప్యాంక్రియాస్ అండి, ఇప్పుడు మనకి అందరికీ కూడా డయాబెటీస్ అనేది మేజర్ ప్రాబ్లము. అందులో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ మన ఇండియా మొత్తంలో మెయిన్ అయిపోయే పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి ప్యాంక్రియాస్ ని యాక్టివేట్ చేసే ముద్రలు ఏదన్నా ఉంటే బాగా ఉపయోగపడే అవకాశం ఉంది సార్. రైట్ సార్, నేను అందు గురించే ఏదో చెప్పుకుంటూ వెళ్ళడం గురించి అని చెప్పేసి మీతో ఇంటరాక్షన్ ఎందుకు పెట్టుకున్నానంటే, సో తప్పకుండా నేను కాన్సన్ట్రేషన్ ఇవన్నీ చెప్తా ఉంటాను సార్. అందుకని మీకు ఫస్ట్ నేను చెప్పేటప్పుడు చెప్పాను, ఇది షుగరు, బీపీ, తర్వాత ఈ మధ్యలో థైరాయిడ్ సమస్యలు వస్తూ ఉన్నాయి. అవి ఎందుకు వస్తున్నాయి మనకు తెలియదు. సో రాజశేఖర్ గారు సార్ చెప్పినట్టు మనం తినేటువంటి యొక్క జీవన విధానం కావచ్చు, మన ఆలోచన శరళి కావచ్చు, ఉన్నటువంటి యొక్క వాతావరణ పరిస్థితుల వల్ల చాలా మందికి ఇది వస్తూ ఉంది. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఈ అంటే రైస్ కాంటెంట్ అనేటువంటిది కొద్దిగా తగ్గిస్తూ ఈ మధ్యలో, గతం లోపల మీరు చూసినట్టయితే రైస్ కాంటెంట్ తగ్గించినట్టయితే ఈ చిరుధాన్యాలు అనేటువంటి వాటిని మీరు ఇన్వాల్వ్ చేయండి మీ ఇంట్లో లోపల. ముఖ్యంగా సరే పిల్లలు ఉంటే వాళ్ళ మందం పెట్టండి. మనం కనుక తీసుకున్నట్టయితే చిరుధాన్యాలు 5 రకాలకు సంబంధించినటువంటిది, 5 రకాలైనటువంటి చిరుధాన్యాలు డైలీ మన నిత్య జీవితం లోపల ఒక పూట లేదా 2 పూటలు కనుక మనము వాటిని తినగలిగినట్టయితే షుగర్ను పక్కకు పెట్టించండి, దాదాపుగా పక్కకు పెట్టచ్చు. అదొకటి ఫస్ట్ పాయింట్ సార్ చెప్పిన దానికి. రెండోది, అందుకే నేను జీవన విధానం లోపల ఆహార పదార్థాల గురించి కూడా చెప్తాను. అదే విధంగా ఈ ఒకటే ముద్రలే కాకుండా అగ్నిహోత్రం వల్ల లాభాలు ఒక 2 క్లాసులు చెప్తాను అని చెప్పాను సార్కి. ఇంతకుముందు కూడా చెప్పాను నేను.
సో ఈ ముద్రా యోగా లోపల ముద్రలతో పాటు సార్ చెప్పినట్టు, మేడం చెప్పినట్టు ఒత్తిడిని తగ్గించుకోవడము, ఈ షుగర్ బీపీలకు సంబంధించినటువంటి ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేసి సంబంధించినటువంటివి కొన్ని ముద్రలు ఉన్నాయి సార్. తప్పకుండా వాటిని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ దాంతోపాటు మన తీసుకునేటువంటి ఆహార పదార్థాల లోపల ఈ రోజు నుంచి మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి. అంటే రైస్ కాంటెంట్ను కొద్దిగా తగ్గిస్తూ స్లోగా మీరేం చేస్తారంటే చిరుధాన్యాలను కొద్దిగా యాడ్ చేసుకున్నట్టయితే చాలా బాగుంది సార్. వాటి లోపల అందులోపల బెనిఫిట్ పొందిననే నేను 52 years దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు అయితే షుగరు అలాంటిది అయితే రాలేదు. అంటే మామూలుగా నేను ఒక 5-6 years నుంచి మా ఇంట్లో రెగ్యులర్గా ఒక పూటనన్నా చిరుధాన్యాలు తింటున్నాం. ఓకేనా సార్? సార్ హ్యాపీ మార్నింగ్ సార్. నమస్తే అండి, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. ఈ సైనస్ కి సంబంధించింది కూడా ఏదైనా ముద్ర ఉంటే చెప్పండి సార్. ఉంది సార్, చెప్తాను. ఓకే, అస్తమాకు సైనస్ కి సంబంధించిన ముద్రలు ఉన్నాయి. నేను అది రాసుకొని మీకు చెప్తాను సార్. వాటినే స్ట్రెచ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఏవి అడుగుతున్నారో వాటినే ముందు తీసుకుంటాను. ఎందుకంటే గ్రాడ్యువల్ గా ఒకటి రెండు చెప్పుకుంటూ వెళ్తా ఉంటాను నేను. వాయు ముద్ర, ఆకాశ ముద్ర, పృథ్వీ ముద్ర, తర్జని ముద్ర, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తాను. కాకుండా డైరెక్ట్ గా రక్త ప్రసరణ ముద్ర, లేకుంటే ఇప్పుడు మీరు అడిగినటువంటి యొక్క స్ట్రెస్ సంబంధించినటువంటిది, మీరు అడిగినటువంటి యొక్క ప్యాంక్రియాస్ అంటే షుగర్ కి సంబంధించినటువంటి వాటినే ఫస్ట్ మనం నేర్చుకుంటూ ఒక 5-10 నిమిషాలు డైలీ ప్రాక్టీస్ కూడా చేసి ముందుకు వెళ్తూ ఉంటాం. ఓకే అండి, నమస్తే. చెప్పండి సార్. సార్ నమస్తే సార్. ధ్రువన్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఒకటి డైజెషన్ సంబంధించింది ఏదైనా జీర్ణక్రియకు సంబంధించినటువంటిది మనం తీసుకునేటువంటి అదే చెప్పాను. మనం ముద్రా యోగా లోపల ఇప్పుడు ఓకే సార్, మనం ఏం చేస్తామంటే ఒక దీపం పెట్టాం. దీపం పెట్టిన తర్వాత దానికి ఒక ప్రొటెక్షన్ ఇస్తాం. బయట తులసి దగ్గర పెట్టినప్పుడు కూడా ఒక కొబ్బరికాయ ఆకారంలో ఉంటుంది, గాలి ఎక్కడి నుంచి రాకుండా ఒక ప్రొటెక్షన్ ఇస్తాం. అట్లనే జీర్ణక్రియకు కావచ్చు, లేకుంటే ఏదైనా కూడా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కూడా కొద్దిగా చేంజ్ చేస్తూ ఉండాలి. సో వాటిని చెప్పుతూ డైజెషన్ ఏ విధంగా చేసుకోవాలనేటువంటి ఒకటి రెండు ముద్రలను కూడా మీకు పరిచయం చేస్తాను. అంటే రక్షణ ఏదైతే దీపానికి మనం రక్షణ ఇస్తా ఉంటామో డైరెక్ట్ గా జీర్ణక్రియకు సంబంధించింది ఏంది అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల నుంచి కూడా కొద్దిగా చేంజ్ చేస్తూ కొన్ని ముద్రలను మనం ఇంట్రొడ్యూస్ చేసినట్టయితే బాగుంటుంది. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ప్రొఫెసర్ గారు నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు సార్, నేను ఈ మధ్య బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. మా స్టూడెంట్స్ ఎక్కువ మంది టెన్షన్ కు గురయ్యా మరి ఎందువల్ల తెలియదు కానీ ఫిట్స్ లాగా వచ్చి పడిపోతున్నారు సార్. వాళ్ళకి ఇమీడియట్ గా మనం ఏమైనా రెమెడీ ఇవ్వగలమా ముద్ర ద్వారా కానీ థెరపీ ద్వారా? అంటే ఇమీడియట్ గా అంటే మనకు తెలిసినట్టు ఓకే సార్, ఓకే కరెక్టే మీరు అన్నట్టు. అయితే నేను స్కూల్ ఫర్ ద బ్లైండ్ లో పనిచేస్తాను సార్. నేను స్కూల్ ఫర్ ద బ్లైండ్ లో పనిచేస్తాను. మా దగ్గర ఒకరిద్దరు పిల్లలు ఈ ఫిట్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అది ఎట్లా వస్తుంది, వంశపారంపర్యంగా వస్తుందా, మేనరికం వల్ల వస్తుందో మాకు తెలియదు. కానీ ఆ ఫిట్స్ వచ్చినటువంటి వాళ్ళకి మనకు తెలిసి ఏదో ఐరన్ కి సంబంధించినది ఏదో తాళపు చేతులు పెడతారనగా విన్నాం, పెడతాం, తగ్గుతూ ఉంటుంది. అంటే పెడతాం అనగానే ఏంటిది అది అంటే పిడికిలి బిగించి అంటే ఏంటిది అంటే అన్ని రకాలైనటువంటి వాటిని కోఆర్డినేట్ చేస్తున్నాము. ఐరన్ కి సంబంధించి అంటే ఏదో ఉంది అందులోపట, ఏదో ఒకటి ఉంది, మనకు తెలియదు, శాస్త్రీయంగా తెలియకపోయినా గట్టిగా నొక్కడం వల్ల చేస్తూ ఉంటామంట. సో అదే ఒకటే కాకుండా ఎక్కడెక్కడ మనం రాసినట్టయితే ల్యాబ్ చేసినట్టయితే అతను యాక్టివేట్ అవుతూ ఉంటాడు. అర్థమైందండి సార్. ఇక్కడ నొక్కడం వల్ల అతని యొక్క నర్వ్స్ యాక్టివేట్ అయ్యి నార్మల్గా వస్తూ ఉంటాడు. అది మనం విన్నాము. అది శాస్త్రీయంగా ఏందో డాక్టర్ తెలియదు కానీ మనం పెద్దల నుంచి విని మనం చేస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళకు కూడా మా దగ్గర కూడా ఉంటారు సార్. ఒకరిద్దరు పిల్లలు ఉన్నారు. మీరు అన్నట్టు ఆ కీస్ ఇవ్వడము, అది చేయడము, జస్ట్ ఈ విధంగా మేము ప్రెస్ చేస్తూ ఉంటాం సార్. 2-3 పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ మనకి చేసినట్టయితే యాక్టివేట్ ఉంటాం. అది ఆక్యుప్రెషర్ కావచ్చు, లేకుంటే ముద్రా యోగ కావచ్చు. దేవుడి దయ వల్ల మనకు చెప్పినటువంటి ఒక 2 అంశాలు మీకు చెప్తాను. ఆ మూర్ఛకు సంబంధించినటువంటి కూడా 1-2 ముద్రలు ఉన్నాయి సార్. వాటిని కూడా ప్రాక్టీస్ చేద్దాం తప్పకుండా. మీరు చక్కగా చెప్పారు. మీ యోగా మేము ఫాలో అయ్యాం సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్, అది కూడా చెప్తాను నేను. సైనసిస్ మామూలుగా మూర్ఛకు సంబంధించినటువంటిది, మామూలుగా సారి చెప్పినట్టు అంటే షుగర్కి సంబంధించినటువంటి ఈ 4 అంశాలు. తర్వాత స్ట్రెస్, ముఖ్యంగా స్ట్రెస్కి సంబంధించినటువంటి ఈ 5 ముద్రల గురించి చెప్తాను. అందులోపట మనం ఏం లేదు సార్, ఈ సార్ మీరు చెప్పినట్టు ఈ యొక్క స్ట్రెస్ పోవాలి అంటే డైలీ పిల్లవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, నేనైనా మీరైనా మనం ఉన్నటువంటి ఒక పరిస్థితుల వల్ల ఒక 30 to 40 minutes మనం ధ్యానంలో ఉండబడినట్టయితే చూడండి. పత్రిజీ గారిని చూడండి, భిక్షమయ్య గురుజీ గారిని చూడండి. అంటే ధ్యానమే సార్. నాకు తెలిసి అంటే నేను ఒక 5-6 పుస్తకాలు చదివాను సార్. అందుకే ధ్యానం గురించి ఒక 2 ఆర్టికల్స్ రాశాను సార్ చక్కగా. కాబట్టి మనము ధ్యానం చేసినట్టయితే ఏది ఉండదు, దేని మీద ధ్యాస ఉండదు, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు సార్.
థ్యాంక్ యూ సార్. ప్రొఫెసర్ గారు నమస్తే. ఇంకెవరైనా సార్ ఇంటరాక్షన్ జస్ట్ ఒక 2 minutes సార్, మనం రేపటి నుంచి క్లాస్లో వెళ్తాం. నాకు ఇచ్చినటువంటి సమయం 5 నిమిషాలు దాటింది. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి మేడం. సార్, సోరియాసిస్ కి స్కిన్ ప్రాబ్లమ్ కి ఎలాంటివి ముద్రలు వేస్తే మంచిది చెప్తారా? ఓకే మేడం. అయితే డైరెక్ట్ గా సోరియాసిస్ కు అంటూ ముద్రలు అంతగానైతే నాకు తెలిసి లేవు. ఇప్పుడు ఇంతకుముందు అడిగినటువంటి సైనసిస్ కానీ, జీర్ణక్రియకు కానీ, స్ట్రెస్ కానీ అన్నీ ఉన్నాయి. అసలు ఈ డర్మటాలజీ సంబంధించింది, సోరియాసిస్ సంబంధించినటువంటి లేవు, కానీ అంటే డైరెక్ట్ గా లేవు, కానీ 1-2 మాత్రం నీకు అన్ని ఓవరాల్ గా చేసినట్టయితే లాభం. ఇప్పుడే చెప్పాను ఇంతకుముందు సార్, ఇది షుగర్ సమస్య వస్తుంది అంటే ఆహారం లోపల రైస్ ని తగ్గించినట్టయితే మనము ఈ చిరుధాన్యాల వైపు వెళ్ళినట్టయితే బాగుంది అంటే రిజల్ట్ చూశాను నేను. గత ఒక స్పాన్ ఆఫ్ 5-6 years లోపల వాటి కనుక వెళ్ళినట్టయితే బాగుంటుంది అన్నాను. సో మేడం, మీరు అన్నటువంటిది కూడా నేను దృష్టిలో పెట్టుకుంటాను. దానికి సపరేట్ గా ముద్ర అయితే నా దగ్గర లేదు, కానీ నేను చెప్తాను మేడం, ప్రయత్నం చేస్తాను. చెప్పండి సార్. సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, మెయిన్ గా ఆహార ప్రక్రియ ద్వారా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరందరూ వినే ఉంటారు, వీరమాచినేని రామకృష్ణారావు గారు డైట్ అని, విఆర్కే డైట్ అని. దాంట్లో సోరియాసిస్ అనేది పర్టికులర్ గా నేను ఖచ్చితంగా తగ్గించగలను అని చెప్పేది ఆయన ఘంటాపదంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లో తొందరగా తగ్గిన సందర్భాలు లేవు అసలు ఇంగ్లీష్ మెడిసిన్ లో వాడుకోవటం తప్ప. ఎందుకంటే స్ట్రెస్ పెరిగితే ఆటోమేటిక్ గా సోరియాసిస్ ఫ్లేర్ అప్ అవుద్ది. ఆహారం ద్వారా ఆయన 100% తగ్గించాడండి. కాకపోతే కొద్దిగా డాక్టర్ సలహా మేరకు, ఎందుకంటే డాక్టర్లు కూడా ఒప్పుకోరండి అది చేయటానికి. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా కొట్టుకుంటున్నారో మనం చూస్తానే ఉన్నాం డిబేట్లలో. కాబట్టి జాగ్రత్తగా గనక మీరు కిడ్నీని, లివర్ ని టెస్టులు చేసుకొని ఆ డైట్ ఫాలో అయినట్లయితే 100% మీ సోరియాసిస్ తీసివేయవచ్చు. దాంట్లో డౌట్ ఏం లేదు. థ్యాంక్ యూ అండి. మేడం, సార్ ఒక సూచన చేశాడు, దాని ప్రయత్నం చేద్దామండి. ఓకే, ఇంకెవరైనా సార్? సార్, ఆర్థరైటిస్ తగ్గడానికి చెప్పండి సార్. రైట్, ఓకే మేడం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు మేడం అడిగారు, ఉమా మేడం అనుకుంటా. సో మా మదర్ ఆర్థరైటిస్ అండి. మా మదర్ ఆర్థరైటిస్ 76 years ఉంటారు. జస్ట్ ఇక్కడే ఉండే, జస్ట్ 2 days బ్యాక్ మా నేటివ్ విలేజ్ జనగాం వెళ్ళారు. అయితే ఆర్థరైటిస్ చాలా మంది, గురువారెడ్డి గారు అక్కడ ఇక్కడ పేర్లు ఎందుకులే కానీ, అయితే అక్కడికి వెళ్ళి ఆపరేషన్స్ కూడా చేయించుకోండి అని చెప్పి మా మదర్కి సలహా ఇచ్చారు. మా మదరు ఆహార పదార్థాలు చూడండి, 10 years నుంచి వెళ్ళి రైస్ని తగ్గించేసి చిరుధాన్యాలు తింటూ ఆహారం లోపల, ఇప్పుడు సార్ చెప్పాడు, ఆహార నియమాలు కనుక మనం పాటించినట్టయితే అంటే వాటిని నేను మీరు తీసుకోండి అని చెప్పాను. మా మేడం కూడా, అదే మా మదర్ కూడా ఏం చేశారంటే, ఇప్పుడు సార్ చెప్పినట్టు వీరమాచనేని కానీ, లేకుంటే ఇంకా 2-3 రకాలైనటువంటి ఏదో పత్రిజీ ధ్యానం కానీ, ఇలాంటివి దేని వల్ల బెనిఫిట్ పొందుతో దేవునికి తెలుసు. కానీ నేను కూడా చెప్తా ఉంటాను, ఆర్థరైటిస్ సంబంధించిన ఆర్టికల్ రాగానే వెంటనే పోస్ట్ చేస్తాను. మర్చిపోతాను కావచ్చని ఏదైనా వింటే వెంటనే రాసి దాన్ని మామూలుగా ఫోటోగ్రాఫ్ను మా మదర్కి పంపిస్తూ ఉంటాను. ఇప్పుడు 76 ఉందండి, ఆమె ఆపరేషన్స్ అన్నారు కానీ ఏం లేదు. చలికాలం లోపల బ్లడ్ సర్క్యులేషన్, ఇప్పుడే మనకు ఒక టాపిక్ వచ్చింది, అంటే బ్లడ్ సర్క్యులేషన్ లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయో కావచ్చు, కానీ కొద్ది ఇబ్బంది అవుతుంది చలికాలంలో. కానీ మిగిలినప్పుడు మామూలుగా ఆమెంతలో ఆమె అన్ని పనులు చేసుకుంటుంది, నడుస్తూ ఉంటుంది. దానికి వాయుముద్ర అనేటువంటిది ఎక్సలెంట్ అన్నట్టు. వాయుముద్ర అంటే వాత, పిత్త, కఫం అంటాం కదా, వాయుముద్ర నేను చెప్తాను. ఆర్థరైటిస్ లోపల నేను ఫస్ట్ తీసుకునేదే వాయుముద్రను. ఓకేనా? ఈ యొక్క జ్ఞానముద్ర తర్వాత మీకు వాయుముద్ర రెండింటిని పరిచయం చేస్తాను. జ్ఞానముద్ర ఎట్లయితే ఇప్పుడు అన్నిటికీ స్ట్రెస్ అనే సమస్య అనేకమైనటువంటిది ఏదైందో ఉందో, జ్ఞానముద్ర మొదటి రోజు చెప్పి, రెండోది మీకు వాయుముద్ర చెప్తాను. వాయుముద్రలో మేడం అడిగినటువంటిది ఆర్థరైటిక్ సంబంధించినటువంటి అన్ని పెయిన్స్ ఒకటి కాదండి, అన్ని పెయిన్స్ వెళ్తుంది. ఇది వాయుముద్రకు సంబంధించినటువంటిది. సో మీకు ఆల్రెడీ వాయుముద్రతో పాటు ఇంకొక 2-3 అంశాలను మీకు చెప్తాను. తప్పకుండా మీకు ఆర్థరైటిస్ తగ్గడానికి అవుతుందండి. థ్యాంక్ యూ మేడం. ఆర్థరైటిస్ గురించి నేను చెప్తాను చక్కగా. ఓకే అండి, ఇంకెవరైనా సార్? నెక్స్ట్ క్లాస్ ఉంది అనుకుంటా, 6 to 6:30 చెప్పారు సారు. రేపు అందుకే అందుకే సార్ నాది కన్క్లూడ్ చేయండి సార్. నేను రేపు 1/2 hour 2 ముద్రల గురించి ముందుకు వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్. నెక్స్ట్ ఓవర్ టు అంజనాదేవి గారండి. మేడం గారు వినిపిస్తుందండి. నమస్తే అండి అందరికీ.
మేడం గారు మీరు 2 డివైజుల్లో ఉన్నట్టున్నారు చూడండి. ఒక డివైజ్ లాగౌట్ చేయండి మేడం. ఓకే అండి. ఈరోజు కొత్త డాన్స్ చేసే డాన్స్ అయిపోయింది. తర్వాత చక్కగా కూర్చొని అందరూ రిలాక్స్ గా ముద్రలు నేర్చుకున్నాము. చాలా చక్కగా చెప్పారు సార్. మనకు చాలా యూస్ అవుతాయి. అంటే సూక్ష్మ వ్యాయామాలతో పాటే ముద్రలు ఇవి ఎవరికైనా ప్రాబ్లమ్స్ బాగా ఆసనాలు చేయలేని వాళ్ళకి మనం హెవీగా అయినా చేయగలుగుతాం. హెల్తీగా ఉండేవాళ్ళు సివియర్ ఆర్థరైటిస్ ఎక్కువ ఉన్నప్పుడు వాటిని కూడా ఇంకా బాగా చక్కగా ఇంప్రూవ్ చేసుకొని మనం ఇంకా ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ ధ్యాన సాధన చేస్తూ మనం ఇంకా హెల్తీగా ఉండొచ్చు అనమాట. మనం ఇంకా కూడా ముద్రలు చెప్తూ ఉంటాం, ముద్రలు యాడ్ చేసుకుంటూ ఉంటాము. పర్టికులర్ ధ్యానం ప్రాబ్లమే ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం కి సంబంధించిన ముద్రనే 20 minutes అట్లా ఎక్కువసేపు చేయడం వల్ల దానికి ఇంకా బాగా బెనిఫిట్ ఉంటుందండి నా అభిప్రాయం. ఇప్పుడు మీరు అంటే వార్మప్స్ తర్వాత రిలాక్స్ అయిపోయారు కాబట్టి మళ్ళీ మనం ఆసనాలు చేయాలి. కొంచెం లూజనింగ్ చేద్దాం. సిట్టింగ్ కంఫర్టబుల్ అందరు రిలాక్స్ కూర్చోండి. బటర్ఫ్లై చేద్దాం. జస్ట్ బటర్ఫ్లై. బాగా మూమెంట్ చేయండి. లెగ్స్ బాగా మూమెంట్ ఎంతవరకు వీలైతే అంతవరకు కిందికి గ్రౌండ్ కి టచ్ చేసేలా ప్రయత్నం చేయండి. స్థితి మీ బాడీకి అనుకూలంగా ఫోర్స్ గా ఎవరు చేయదు. రెగ్యులర్ గా మనం సాధన చేసుకుంటేనే వస్తాయి. ఇప్పుడు బటర్ఫ్లై తర్వాత కొంచెం లెగ్స్ ఫ్రీ చేయండి. లెగ్స్ ఓపెన్ చేసి ఫ్రీ మూవ్. ఇప్పుడు మనం యోగా అంటేనే జాయింట్ టుగెదర్ అంటే మన మైండ్ మన మనసుని రెండు జాయిన్ చేయడము అని చెప్తూ ఉన్నాం కదా. అది ధ్యానంలో చాలా బాగా జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఆసనాల్లో కూడా చాలా బాగా జరుగుతుంది. జాయినింగ్ అంటే జాయినింగ్ అంటే మన మైండ్ ని మన బాడీని జాయిన్ చేయడం కదా. అంటే మన బాడీని చేయడం అంటే బాడీ మనం ఆసనం చేసేటప్పుడు ఏ స్ట్రెచ్ అయితే చేస్తున్నామో దాన్ని ఫోకస్ పెట్టి చేయడం. అక్కడ సూక్ష్మంగా మనకి ధ్యానం కూడా జరుగుతూ ఉంటుందండి. అది గమనిస్తూ ఉండాలి. అది చేసినప్పుడు ఇంకా మనకి బెనిఫిట్ అయితే బాగుంటుంది. ఓకే నౌ అగైన్ నిన్న మనము వజ్రాసన సిరీస్ చేస్తాం కదా, అవి కొంచెం కంటిన్యూ చేద్దాం ఈ రోజు కూడాను. మనకి మన బాడీ దానికి బాగా అలవాటు పడతారు. రైట్ లెగ్ and left leg. వజ్రాసనకి వచ్చేసింది అందరూ. సివియర్ మనకి నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కొంచెం చూసుకోండి. కొంచెంగా లైట్ గా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది, కానీ ఏం పర్వాలేదండి, చేయండి. వజ్రాసనం చేయడం వల్ల లైట్ గా నీ పెయిన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. ప్రాబ్లం. ఇలాగా వజ్రాసనానికి వచ్చాక ఇప్పుడు శశాంకాసనం చేద్దాం. మేడం గారు మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి. అవునా? అవునండి.
ఓకే, చూడండి ఏమైనా పాసిబిలిటీ ఉంటే ఇంప్రూవ్ అవుతుందని చూడండి, లేదంటే కంటిన్యూ చేయండి మేడం. నెట్వర్క్ ప్రాబ్లం లా ఉంది. చెప్పండి. ఓకేనండి, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా? ఓకే మేడం, ఓకే. ఎస్ ఓకేనండి. ఓకే మేడం, ఓకే. కమ్ టు వజ్రాసన. అగైన్ వజ్రాసన చేద్దాం. రిలాక్స్ గా ఉండండి. మిమ్మల్ని మీరు గమనిస్తూ ఉండండి ఆల్ ద టైమ్. మీ బాడీ మీ బాడీ మూవ్మెంట్స్ మనం చేసేటప్పుడు మనల్ని మనం గమనిస్తూ చేయడమే. ఇన్హేల్ అండ్ లెఫ్ట్ స్ట్రెచ్ ఫుల్గా బాగా స్ట్రెచ్ చేయండి. షోల్డర్స్ దగ్గర బాగా స్ట్రెచ్ చేయండి. వచ్చేసి మీకు మాత్రమే మీరు గమనిస్తూ ఉండండి. ఇప్పుడు ఎక్సేల్ చేస్తూ నడుము దగ్గర నుంచి వెళ్ళండి. ఎక్సేల్ ఎక్సేల్ ఎక్సేల్. ఫోర్ హెడ్ డ్రాప్ చేయండి. రిలాక్స్ అవ్వండి. ఇందులో మనం టైం 1 2 పొట్ట నొక్కి 4 హెడ్ డ్రాప్ చేసి ఉంటాం. 3 4 5 6 7 8 9 10. Inhale, come up. Inhale, exhale. Angle బాగా యాంగిల్ చాలా మందికి ఉంటుంది. అక్కడ కొంచెం చాలా అన్కంఫర్ట్ గా ఉంటే కొంచెం చూసుకోండి. పిల్లో సపోర్ట్ చేస్తుంది. పిల్లో కానీ టవల్ కానీ ఫోల్డ్ చేసుకొని మీ యాంగిల్స్ కింద పెట్టుకొని ఇది ప్రాక్టీస్ చేయండి. 10 రోజులు చేస్తే అలవాటు. ఇప్పుడు శశాంకాసనంలోనే ఇంకొక వేరియేషన్. వెనకాల ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి. వెనకాల ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి. షోల్డర్స్ లాగా పక్కన స్ట్రెచ్ చేయండి. వెనక్కి స్ట్రెచ్ చేసి అగైన్ ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్. ఎక్సేల్ ఎక్సేల్ ఎక్సేల్. డ్రాప్ చేయండి. ఇందులో ఇప్పుడు ఏమైనా అన్కంఫర్ట్ వచ్చినా మీకు షోల్డర్ ప్రాబ్లం ఏమైనా ఇచ్చినా చేయకండి. స్టే చేయండి. 5 4 3 2 1. ఇన్హేల్ ఇన్హేల్ చేస్తూ రిలాక్స్. శశాంకాసనంలో ఇంకొక వేరియేషన్ కూడా రెస్ట్ ని రైట్ హ్యాండ్ తో లాక్ వెనక్కి తీసుకొచ్చి రైట్ హ్యాండ్ తో లాక్ చేసి ఇలా అగైన్ సేమ్ ఫార్వర్డ్. ఇది కూడా ఒక వేరియేషన్. చూడండి షోల్డర్ మూవ్మెంట్ చూడండి. ఏ లాక్ చేసినప్పుడు ఎలా మూవ్మెంట్స్ వస్తున్నాయి మన షోల్డర్. ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మీకు కొంచెం చూసుకొని చేయండి. మీరు లాస్ట్ లో డౌట్ అడిగితే దానికి ఎలా మోటివేట్ చేసుకోవాలి అది కూడా చెప్తాను. ఎక్సేల్ ఎక్సేల్ ఫోర్ హెడ్ డ్రాప్ చేయండి. రిలాక్స్. 5. ప్రతిదీ ఏ మూమెంట్ లో ఎక్కడ స్ట్రెచ్ వస్తుంది గమనిస్తూ చేయండి. 5 4 3 2 1. Inhale, come up. Inhale, release. And feeling change. ఇది పిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళని హ్యాపీనెస్ అనేది బాగా ఈ మనకి ఒకే దాంట్లో ఎక్కువసేపు ఉండలేదు కాబట్టి ఇలా వేరియేషన్స్ చెప్పినప్పుడు ఒక్కొక్కటి వాళ్ళు కానీ బెనిఫిట్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చెప్పాం కదా, ఇంకా చూపించాను కదా
చేస్తాం. సేమ్ వెనక్కి ఇన్హేల్ చేస్తూ ఇన్హేల్ హెడ్ డ్రాప్ చేయండి. దెన్ ఎక్స్హేల్ బ్యాక్ గా పడుకోండి. స్లోలీ లేదా అప్పర్ బ్యాక్ రిలాక్స్ చేయాలా ట్రై చేయండి. మాక్సిమం ట్రై చేయండి. హెడ్ డ్రాప్ చేయండి. ఫస్ట్ హెడ్ డ్రాప్ చేసి చాలా మంది చేయట్లేదు ఎందుకో మరి. హెడ్ డ్రాప్ చేసి అప్పర్ బాడీ రిలాక్స్ చేయండి. దాని హ్యాండ్స్ బాగా పైకి స్ట్రెచ్ చేయండి. బాగా పైకి స్ట్రెచ్ చేసి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ లాక్. మనం చేతులు కట్టుకుంటాం కదా ముందుకి ఇలాగా వెనక్కి హెడ్ మీద ఇలాగా. వెరీ గుడ్. పైకి ఆ హ్యాండ్స్ షోల్డర్స్ పైకి స్ట్రెచ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. స్లోలీ హ్యాండ్స్ రిలీజ్ చేసి హ్యాండ్స్ బాగా పైకి స్ట్రెచ్ చేసి సపోర్ట్ తీసుకోండి. ఎల్బో సపోర్ట్ తీసుకొని దెన్ పైకి రండి. ఎస్ వెరీ గుడ్. కమ్ టు వజ్రాసనం. మీకు మళ్ళీ డౌట్ ఉంటే ఇంకొకసారి చూపిస్తాను. ఈ లంబార్ స్ట్రెచ్ మనకి బాగా డెన్సీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయొద్దు. లేదంటే మనకి నడుముకి చాలా బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. లంబార్ స్ట్రెచ్ ఇలాగా మనం వజ్రాసనంలో నుంచి స్లోగా వెనక్కి వెళ్తాము. వెనక్కి వెళ్ళేటప్పుడు ఎల్బోస్ సపోర్ట్ తీసుకొని హెడ్ డ్రాప్ చేస్తాము. బ్యాక్ హ్యాండ్స్ బాగా పైకి స్ట్రెచ్ చేసి ఫోల్డ్ చేస్తాం. ఇలాగా బాడీ రిలాక్స్ చేస్తాం. దెన్ ఫోల్డ్ ఇలా. ఈ ఆసనంలోకి ఫైనల్ పోస్టర్ వచ్చాక చాలా బాగా హాయిగా ఉంటుందండి. వెళ్ళేటప్పుడు కొంచెం అన్కంఫర్ట్. సాధన చేస్తే చాలా బాగుంటుంది. మనకి టైం అది చాలా స్ట్రెచెస్ వస్తాయి. ఇక్కడ బాగా మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది. ఇలా రిలీజ్ చేసి ఇది చూడండి ఇట్లా ఎల్బో సపోర్ట్ తీసుకోవాలి. దాని ఇలా లిఫ్ట్ చేస్తూ పైకి రావాలి. అగైన్ మళ్ళీ ఒక్కసారి బ్యాక్ చేసాం కాబట్టి ఒకసారి ఇలాగా ఫ్రంట్కి వెళ్ళాము. మన బాడీని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నా ఇప్పుడు మనం ఇంకొక ఆసనం చూపిస్తాను. ఉష్ట్రాసనం. ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఉష్ట్రాసనంలో మనం అగైన్ ఉష్ట్రాసన బ్యాక్ పెయిన్ ఉంటది. ఇది థైరాయిడ్ కి చాలా బాగా పనిచేస్తుంది. రామబాణం లాగా పనిచేస్తుంది. ఇది కూడా బ్యాక్ పెయిన్ ఉంటే లైట్ గా బ్యాక్ పెయిన్ ఉంటే చేయొచ్చు, తగ్గిపోతుంది. ఇన్ కేస్ ఇవి హెవీ సివియర్ బ్యాక్ పెయిన్ ఉందంటే కొంచెం అవాయిడ్ చేయండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇలాగా నీల్ డౌన్ పోస్టర్ వచ్చేసింది. నీల్ డౌన్ పోస్టర్ ఓకే. జస్ట్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, చూడండి, తర్వాత నీల్ డౌన్ పోస్టర్ వచ్చాక ఇలా నడుము మీద సపోర్ట్ తీసుకుని మనకి ఫస్ట్ ఆసనం ప్రిపరేషన్ అన్నమాట. నడుము మీద సపోర్ట్ తీసుకొని హ్యాండ్స్ ని ఇలా బెండ్ చేస్తాం. ఇలా ఇది ప్రిపరేషన్. ఇలా ఇన్హేల్ చేస్తూ వెనక్కి బెండ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇన్హేల్ చేస్తూ ఇలా దెన్ ఎక్స్హేల్. ఫైనల్ పొజిషన్ వెళ్ళాక బ్రీతింగ్ నార్మల్. ఈ పొజిషన్ లో బ్రీతింగ్ నార్మల్ ఉంటుంది. తర్వాత ఎక్స్హేల్ ఇలాగా ఇది ఉష్ట్రాసన. ఇది స్ట్రెస్ రిలీఫ్ కి చాలా బాగా పనిచేస్తుంది. పోస్టర్ లో మనం ఆసనంలో ఆసనం స్థిరం సుఖం ఆసనం అన్నారు పతంజలి మహర్షి. ఆసనంలో మాక్సిమం ట్రై చేద్దాం. 2 to 2 minutes వరకు ఉండమని చెప్పారు. 2 to 3 minutes. కానీ మనం స్టార్టింగ్ లో
5 కౌంట్ 10 కౌంట్ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఆల్ ఆఫ్ యూ కమ్ టు వజ్రాసనం, కమ్ టు నీల్ డౌన్ పోస్చర్. నీ పెయిన్ ఉన్న వాళ్ళు, కొంచెం ఎక్కువగా నీ పెయిన్ ఉన్న వాళ్ళు బెటర్ అవాయిడ్, కొంచెం గ్యాప్ తీసుకోండి. నీస్ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని ఇలా సపోర్ట్ తీసుకున్నాడు. సపోర్ట్ తీసుకొని ఇన్హేల్ చేస్తూ వెనక్కి, ఇన్హేల్, ఈ నడుముని గమనించండి. ఇన్హేల్, స్టే, 5 4 3 2 1. Exhale. Come to Vajrasana. Sorry, Vajrasana. So relax అవ్వండి. నడుముకు బాగా మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, స్టిమ్యులేట్ అవుతుంది. ఇంకా థైరాయిడ్ కి రామబాణం గారు అగైన్ మళ్ళీ చేద్దాం. పూర్ణ చేద్దాం. ఇప్పుడు కమ్ టు నీల్ డౌన్ పోస్చర్. నీస్ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోండి. హ్యాండ్స్ ఫ్రీగా వదిలేసి ఇన్హేల్, హ్యాండ్స్ వెనక్కి ఎంతవరకు వెళ్తే అంతవరకు యాంగిల్ ని క్యాచ్ చేయండి. ఎస్, యాంగిల్ ని ఇలాగా యాంగిల్ ఫుల్ గా పాదం మీద నడుముని ముందుకి పుష్ చేయండి. పుష్ ఫార్వర్డ్. 1 స్టే చేద్దాం. 2 3 4 5 6 7 8 9 10. నెక్ పూర్తిగా డ్రాప్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ నెక్ పై, ఇన్హేల్, దెన్ ఎక్స్హేల్, బెండ్ ఫార్వర్డ్. ఇలా ముందుకు వచ్చేసి వజ్రాసనంకి వచ్చాక అగైన్ ఒకసారి ఫార్వర్డ్ బెండ్. కౌంటర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్హేల్, ఇది లైట్ గా బ్యాక్ స్టిఫ్నెస్ ఉన్నప్పుడు ఇది చేస్తే వెంటనే రిజల్ట్ ఉంటుంది. బాగా గమనిస్తే తెలుస్తుంది. సిట్టింగ్ వజ్రాసనం. ఒకసారి మళ్ళీ ఒక్కసారి సేమ్ ఉష్ట్రాసనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ రోజు ఉష్ట్రాసనం కొత్తగా చెప్పాను కాబట్టి ఇంకొకసారి వాయిస్ ఓకేనా అండి? ఎస్, థ్యాంక్ యూ. అగైన్ సేమ్ ఉష్ట్రాసన ప్రాక్టీస్ చేద్దాం. ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేయండి. 10 is very less. ఓకే, కమ్ టు నీల్ డౌన్ పోస్చర్. అలా కమ్ టు నీల్ డౌన్ పోస్చర్. నీస్ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోండి. ఇన్హేల్, your hand fully stretch. వెనకలా హ్యాండ్ ని క్యాచ్ చేయండి. ఎక్స్హేల్ అగైన్. సేమ్ दूसरा हैंड కూడా రెండు थ्रोट బాగా రిలాక్స్ వెనక్కి క్రాస్ చేయండి. నెక్ నడుముని ముందుకి పుష్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale and exhale. నా ముందుకు వచ్చేసి again శశాంకాసన్ రిలాక్స్ అవ్వండి. రిలాక్సింగ్ శశాంకాసన్. ఎప్పుడైతే కమ్ టు వజ్రాసనం, ఎప్పుడైతే మనం ఆసనంలోకి వెళ్తామో, ఆసనంలో స్టే చేస్తామో అప్పుడు తెలుస్తుంది మనకి ఎక్కడ స్ట్రెచెస్ ఉన్నాయి, ఎక్కడ మనకు అంటే వెయిట్ పడుతుంది. ఇప్పుడు మన దీంట్లో అదంతా మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు బాగా అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, అంటే మనం తెలుసుకోగలుగుతాం.
అందుకు మనం ఎంతవరకు చెప్పడం వేరు, మనం చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. అది నేను ఏం చెప్తానంటే మీరు చేసి ఎక్స్పీరియన్స్ చేయండి, ఇంకా బాగా మీకు తెలుస్తుంది. ఓకే, రిలాక్స్ ఆల్ ఆఫ్ యూ, రిలాక్స్, సిట్ ఇన్ కంఫర్ట్ గా కూర్చోండి. ఇప్పుడు ఐ థింక్ 6:30 అయిపోయింది, టైం ఈజ్ అప్ అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం గారు. నెక్స్ట్ ఓవర్ టు చిన్నబాబు గారు. నమస్కారం అండి అందరికీ. ఓం. ఇప్పుడు మనం ప్రాణాయామాల గురించి చెప్పబోతున్నాం. ప్రాణాయామాల్లో ముఖ్యంగా నిన్న మనం భస్త్రికా ప్రాణాయామం చెప్పాం, అలానే కపాలభాతి ప్రాణాయామాన్ని చెప్పాం, అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చెప్పాం. ఈరోజు మళ్ళా వాటిని మనం ఒక్కసారి ప్రాక్టీస్ చేద్దాం. ఎవరి ఆసనంలో వాళ్ళు కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. సారీ, వెన్నెముక నిటారుగా ఉంచండి. శిరస్సుని నిశ్చలంగా ఉంచండి. చూస్తూ నిర్మలమైనటువంటి మనస్సుతో ఉండండి. ప్రశాంతంగా ఉండండి. చిరు మందహాసంతో ఉండండి. వెన్నెముక నిటారుగా వస్తూ ఇప్పుడు మనం ప్రాణాయామాన్ని ప్రారంభిద్దాం. ప్రాణాయామం ప్రారంభించే ముందు మీరు ప్రశాంతంగా ఉండాలి. మనస్సు కూడా నిర్మలంగా ఉండాలి. ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి ఆందోళన లేకుండా నిర్మలంగా ఉంటూ మనం ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ భస్త్రికా ప్రాణాయామాన్ని చేద్దాం. భస్త్రికా ప్రాణాయామంలో మనం రేచకము పూరకము సమాన స్థితిలో ఉండాలి అని చెప్పుకున్నాం. ఒక్కసారి దీర్ఘంగా శ్వాసలోనికి పీల్చండి. మరలా అదే దీంతో శ్వాస బయటకు విడిచిపెట్టండి. నేను చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ 2 days చెప్పడం జరిగింది కాబట్టి స్టార్ట్ చేయండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. మీరు పీల్చే గాలి పొట్టలోనికి పోకుండా చూడండి. డయాఫ్రమ్ దాటించి లోనికి పోకుండా చూడండి. ఛాతీని విశాలంగా చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉండండి. శ్వాస యందే ధ్యాస ఉంచండి. కపాల భస్త్రికా ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. చేస్తూ ఉండండి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉన్నవాడు దీన్ని అధిక సమయాన్ని చేయవలసి ఉంటుంది.
చేస్తూ ఉండండి. భస్త్రికా ప్రాణాయామం. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. మీరు లోనికి తీసుకున్న గాలి పట్ల, మీరు విడిచిపెట్టే గాలి పట్ల ఒక్కసారి మీ ధ్యాస ఉంచండి. భస్త్రికా ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. కాన్సంట్రేట్. మీ గుండెకు సంబంధించినటువంటి సమస్యలు, అధిక బరువు ఉన్నవాళ్ళు, శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్ళు ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. ఇప్పుడు 2 చేతులు పైకెత్తి రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకొని మీ ప్రాణాయామాన్ని ఆపండి. ఒక్కసారి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు రెండో విధానం చేద్దామా? మధ్యమ స్థితిలో మీరు రేచిక పూరకములు సమాన స్థితిలో ఉంటాయి, కానీ ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. చేయండి. ధ్యానముద్రలోనే ఉండండి. ధ్యానముద్రలో ఉండి ఇప్పుడు చెప్పారని మనకి ధ్యానముద్ర ముఖ్యంగా మనకి మన బుద్ధిని వికసింపచేస్తుంది, మన కాన్సన్ట్రేషన్ పెంచుతుంది, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని కలిగిస్తుంది. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. అలా చేయలేని వాళ్ళు ఇలా చేయండి. లేదు అంటే అలా చేయండి. అలా చేయలేని వాళ్ళు కళ్ళు మూసుకునే ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. మీ శ్వాసని మీరు ఫోర్స్గా బయటకి విడిచిపెడుతూ ఉండండి. రేచిక పూరకములు సమాన స్థితిలో ఉండాలి. ప్రాణాయామాన్ని ఆపండి. కళ్ళు మూసుకునే ఉండండి. ఇప్పుడు 3వ స్థితిలో కాసేపు చేద్దాం. ఇక్కడ కూడా రేచిక పూరకములు సమాన స్థితిలోనే ఉండాలి. విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకోండి. రిలాక్స్. దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ దీర్ఘమైన శ్వాస విడిచిపెడుతూ ఉండండి. ఇప్పుడు మీ ప్రాణాయామాన్ని ఆపి 2 చేతులు పైకెత్తి రబ్ చేసి కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా తెరవండి. ఇప్పుడు 2వ ప్రాణాయామాన్ని చేద్దాం.
రెండవ ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం. కపాలభాతి ప్రాణాయామంలో మీకు రేచకమే ఫోర్స్గా ఉంటుంది, పొట్టలోనికి తీసుకుపోవలసి ఉంటుంది. సెకండ్ ఒక స్ట్రోక్ చెప్పున యూనిఫామ్ గా ఉండాలి. దీన్ని 5 నుండి 15 నిమిషాల వరకు చేసుకునవచ్చును. ధ్యానముద్రలో కూర్చోండి, దీర్ఘమైన శ్వాస తీసుకోండి, ఒక్కసారి విడిచిపెట్టండి, మరలా దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఎవరైనా అలసటలా ఉంటే ఒక్కసారి ఆపండి, ఆపి ఒక కొద్ది సెకండ్ల పాటు విశ్రాంతి తీసుకోండి, మరలా స్టార్ట్ చేస్తూ ఉండండి. దీన్ని 5 నుండి 15 నిమిషముల వరకు చేయాలి. దీన్ని 5 నుండి 15 నిమిషముల వరకు చేస్తూ ఉండాలి. నేను చెప్పేది వింటూ ఉండండి, చేస్తూ ఉండండి. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు, అధిక బరువు ఉన్నవాళ్ళు, జీర్ణకోశ సంబంధమైనటువంటి సమస్యలు, కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు, ఉన్నవాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే వేగంగా జుట్టు మెరిసిపోతుందో వాళ్ళు చేయడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది. అలానే జుట్టు రాళ్లే వాళ్ళకి జుట్టు రాలుతూనే ఉంటుంది ఎక్కువ, అలాంటి వాళ్ళు ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి, శివనామ స్మరణ చేస్తూ ఉండండి. ఓ పరమేశ్వర, మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ, ఓ పరమేశ్వర, నేను కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తున్నాను. నాలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా నేను బయటకు పంపిస్తూ ఉన్నాను. నాలో ఉన్నటువంటి చెడు భావములు, చెడు ఉద్దేశములు, చెడు లక్షణములు కపాలభాతి ప్రాణాయామం ద్వారా బయటకు పంపిస్తూ ఉన్నాను. నాలో ఉన్నటువంటి ద్వేషభావాన్ని, నాలో ఉన్నటువంటి అహంకారాన్ని బయటకు పంపిస్తూ ఉన్నాను. నేను నీ పట్ల భక్తిభావాన్ని కలిగి ఉన్నాను అన్నటువంటి భావంతో కపాలభాతి చేస్తూ ఉండండి. చేస్తూ ఉండండి, శివనామస్మరణ చేస్తూ ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. దీర్ఘ వ్యాధులైనటువంటి క్యాన్సర్ కానీ, సోరియాసిస్ కానీ, చర్మ సంబంధమైనటువంటి అనేక సమస్యలు కానీ, కళ్ళకు సంబంధించినటువంటి గ్లకోమా వంటి సమస్యలు కానీ తగ్గి మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. దీన్ని 5 నుండి 15 నిమిషాల వరకు చేయాలి. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తుండండి.
కళ్ళు మూసుకునే ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. కపాలభాతి ప్రాణాయామం చేస్తూ శివనామ స్మరణ చేస్తూ ఉండండి. మీలో ఉన్నటువంటి మానసిక సమస్యలు, మానసిక పరమైనటువంటి సమస్యలు తగ్గి మీకు ప్రశాంతత చేకూరుతుంది. మీలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ పోయి మీరు ఆరోగ్యవంతులు. చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. ఎవరైనా సరే అలసటలా అనిపిస్తే ప్రాణాయామాన్ని ఆపి కొన్ని సెకండ్ల పాటు విశ్రాంతి తీసుకొని మరలా ప్రారంభించి కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. చేస్తూ ఉండండి కపాలభాతి ప్రాణాయామాన్ని. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్. ఓం కపాలభాతి ప్రాణాయామాన్ని ఆపి విశ్రాంతి తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి. రెండు చేతులు రబ్ చేసి కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా తెరవండి. నెమ్మదిగా తెరిచి ఇప్పుడు మనం మూడవ ప్రాణాయామాన్ని చేయబోతున్నాం. మూడవ ప్రాణాయామం మనకి అనులోమ విలోమ ప్రాణాయామం. అనులోమ విలోమ ప్రాణాయామంలో మీ ఆసనంలో మీరు కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. ఎడమ చేతిలో ధ్యానముద్ర వేయండి. ధ్యానముద్ర వేస్తూ కుడి చేతితో నాసికా ముద్ర వేయండి. నాసికా ముద్ర వేసి బొటన వేళ్లతో కుడి ముక్కును మూయండి. ఎడమ ముక్కు ద్వారా గాలి నెమ్మదిగా దీర్ఘంగా పీల్చండి. నెమ్మదిగా దీర్ఘంగా పీల్చాలి. పూర్తిగా పీల్చేక కుడి ముక్కు ద్వారా విడిచిపెట్టాలి. కుడి ముక్కు ద్వారా పూర్తిగా గాలి విడిచిపెట్టాక మరలా అదే ముక్కు ద్వారా నెమ్మదిగా దీర్ఘంగా గాలి పీల్చాలి.
పూర్తిగా గాలి పీల్చాక ఎడమ ముక్కు ద్వారా గాలి విడిచిపెట్టాలి. మరలా అదే ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చండి. పూర్తిగా పీల్చాక కుడి ముక్కు ద్వారా విడిచిపెట్టండి. పూర్తిగా గాలి విడిచిపెట్టాక మరలా అదే కుడి ముక్కు ద్వారా లోనికి గాలి పీల్చండి. పూర్తిగా పీల్చాక నెమ్మదిగా దీర్ఘంగా గాలి విడిచిపెట్టండి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. ఓంకారంతో మీ పూర్వక రేచకాలు కుడిముక్కు ద్వారా ఎడముక్కు ద్వారా గాలి పీల్చి కుడిముక్కు ద్వారా విడిచిపెట్టేటప్పుడు, మరలా కుడిముక్కు ద్వారా గాలి పీల్చి ఎడముక్కు ద్వారా విడిచిపెట్టేటప్పుడు ఓంకారాన్ని మనసులో చెప్తూ ఉండండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉండండి. ముఖ్యంగా మనలో ఉన్నటువంటి సమస్త నాడీ మండలం కూడా ఉత్తేజము పొంది మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి నాడీ మండలం కూడా ఉత్తేజం పొందిన వెంటనే మన శరీరంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నయమవుతాయి. గుండె కానీ అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు దీన్ని అధిక సమయం బ్రెయిన్కు సంబంధించినటువంటి సమస్యలు, మూర్ఛ వ్యాధి కానీ ఎపిలెప్సీ అంటారు. కానీ ఎపిలెప్సీ ఉన్నవాళ్ళు కానీ పెరాలసిస్ ఉన్నవాళ్ళు కానీ దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. అలానే క్యాన్సర్ కానీ అధిక బరువు కానీ డయాబెటీస్ కానీ అలాంటి దీర్ఘ వ్యాధులు ఉన్నవాడు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. దీర్ఘ వ్యాధులు ఉన్నవాళ్ళు దీన్ని ఉదయము సాయంకాలము చేయవలసి ఉంటుంది. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. చేస్తూ ఉండండి. ప్రారంభించేటప్పుడు